నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మన సమాజంలో నేరాల సంఖ్య బాగా పెరిగింది. ఆ నేరాల్లో మనం అతి ముఖ్యంగా చూస్తున్నది ఏంటి అంటే ఆన్లైన్ మోసాలు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఇక రకరకాలుగా వాళ్ళకి రకరకాల ఆఫర్లు ఇస్తున్నామని, లోన్ యాప్ల ద్వారా అది ఇది అనేం లేదు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని దొంగలు కూడా చాలా బాగానే వాడుకుంటున్నారని చెప్పాలి. కానీ దీంట్లో మోసపోయే వారి సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చదువు రాని వాళ్ళే కాదు, చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, లాయర్లు, డాక్టర్లు, ఆఖరికి బ్యాంక్ ఎంప్లాయీస్తో సహా ఎంతోమంది ఇలాంటి నేరగాళ్ల బారిన పడి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. పోగొట్టుకోవడమే కాదు, జీవితాన్ని కూడా అతలాకుతలం చేసుకుంటున్నారు. అసలు వీటికి చెక్ ఎక్కడ పెట్టాలి? వాళ్ళ నుంచి మనం తప్పించుకోవడం ఎలా? సమాజంలో ఇలాంటి మోసాలు జరిగేటప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారు? ఇవన్నీ కూడా సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే దాని మీద ఓ సమిష్టి అవగాహన కోసమే ఈ కార్యక్రమం చేపట్టాం. మనతో పాటు ఉన్నారు మాధవరెడ్డి గారు. మాధవరెడ్డి గారు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సైబర్ క్రైమ్స్ మీద ఒక యుద్ధమే చేస్తున్నారు. ఆ పోరాటం కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. మాధవరెడ్డి గారి మాటల్లో అసలు ఎలా జరుగుతున్నాయి, వాటి నుంచి మనం ఎలా బయటపడవచ్చు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్, ఇప్పుడు మేము చెప్పినట్టు నిజంగానే సమాజంలో ఈ నేరాల సంఖ్య బాగా పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానం ఫోన్ చేతిలోకి వచ్చేసింది. ఒకళ్ళు లోన్ ఇస్తామంటారు, ఇంకొకళ్ళు ఉద్యోగం ఇస్తామంటారు. ఏదైనా కానీ సామాన్యుడి యొక్క అవసరాలని వాళ్ళు అవకాశంగా తీసుకుంటున్నారు. అయితే అసలు వాళ్ళు ఫస్ట్ మాట్లాడేటప్పుడు మేము కొన్ని విషయాలు విన్నాం సార్. ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే దీంట్లో బ్యాంక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లాయర్లు, డాక్టర్లు, వాళ్ళు వీళ్ళని లేకుండా అందరూ మోసపోతున్నారు. అంత బాగా చదువుకున్న వాళ్ళని ఎలా మోసం చేయగలుగుతున్నారు? మంచి ప్రశ్న అడిగినారు మేడం. విషయం ఏంటంటే వాళ్ళ రంగంలో ప్రసిద్ధి, ఈ రంగంలో కాదు. మీరు అది గమనించాలి. నిజమే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్లు ఒక సైబర్ నేరం బదులు హార్ట్ ప్రాబ్లం అనుకో, డాక్టర్లకు హార్ట్ ప్రాబ్లం రాదా? ఇంజనీర్లకు రాదా? పోలీసు వాళ్ళకి రాదా? అంటే పోలీసులు ఇల్లు దొంగతనం జరగదా అన్నట్లు ఉంటుంది అన్నట్టు. సో విషయం ఏంటంటే వారికి ఈ విషయం మీద అవగాహన లేకపోవడం వల్ల మోసపోతున్నారు. అంటే సైబర్ నేరాల మీద అవగాహన లేకపోవడం వల్ల మోసపోతున్నారు. సైబర్ నేరస్తులు కంఫర్టబుల్గా నమ్మిస్తున్నారు. ఈరోజు మార్నింగ్ ఒక మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ 3 కోట్లు ఎంతో నష్టపోయినాడు. ఏది? స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో అన్నట్టు. 3 కోట్లు ఎంతో నష్టపోయినాడు. మార్నింగ్ పొద్దున్నే చూసినాను, అంటే ఒక గంట కింద చూసినాను న్యూస్ అన్నట్టు. మనం ఇక్కడ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక కాల్ వచ్చింది. ఒక ప్రైవేట్ స్కూల్ టీచరు 34 lakhs నష్టపోయినాడు. 34 lakhs థ్రెట్ కాల్ అన్నట్టు. అంటే సరే, ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్. మీరు చెప్తున్న అమౌంట్ చిన్నది కాదు. 3 కోట్ల రూపాయలు, 34 లక్షలు, అవి మనం మాట్లాడుకున్నంత తేలికైన వ్యవహారం కాదు. ఎంత డబ్బు వాల్యూ పడిపోయినా కూడా అంత డబ్బులు పెట్టేటప్పుడు అంటే ఏ రకంగా పెడతారు వీళ్ళు? ఒక్క క్షణం కూడా ఆలోచించరా? మీరు మంచి క్వశ్చన్ అడిగినారు. సో ఇక్కడ విషయం ఏంటంటే మనం ప్యాటర్న్ గమనించాలి. ఓకే. ఎప్పటికీ ప్యాటర్న్ గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పూర్వకాలం నుంచి ఎక్కువ భాగం నమ్మించి మోసం చేస్తారు. అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. వీళ్ళు కూడా నమ్మిస్తారన్నట్టు, కాకపోతే ఆన్లైన్లో నమ్మిస్తారన్నట్టు. ఎలా జరుగుతుంది సార్? ఎలా జరుగుతుందంటే ఇవి 100 రకాల క్రైమ్స్ ఉన్నాయి, 10 రకాలు బాగా జరుగుతున్నాయి. 100 రకాల క్రైమ్స్లో 10 రకాలు బాగా జరుగుతున్నాయి. కారణాలు 5. ఆ కారణాలు మనం లాస్ట్లో చెప్తాం ఏంటి 5 అనేది. ఎందుకంటే ఈ కారణాలు క్లియర్గా అర్థమైతే ఎవరు మోసపోరు సైబర్ నేరాలు. లాస్ట్లో ఈ వీడియో చూస్తున్న లాస్ట్లో వాళ్ళకి తెలుస్తాయి అన్నట్టు ఏంటి కారణాలు అనేది. సో ఈ 100 రకాల సైబర్ క్రైమ్లో 10 రకాలు జరుగుతున్నాయన్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిరుద్యోగికి ఉద్యోగం కావాలా, వాడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రాడ్లో ఇరుక్కుంటాడు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను డబ్బులు ఉంటాయి, స్టాక్ మార్కెట్ బాగా బూమింగ్లో ఉంది, స్టాక్ మార్కెట్ పెంచుతున్నాము, రకరకాల మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఇట్లా వస్తాయని ఈవెన్ ఫేస్బుక్ యాడ్స్, లేకపోతే రకరకాల యాడ్స్, వీడియోస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఇస్తున్నారు. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ రెస్పెక్టివ్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయాలి వాటిని. మళ్ళీ ఐ డోంట్ నో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతవరకు ఎన్ఫోర్స్ చేయట్లేదు తెలియదు. బట్ యాడ్స్ అయితే వస్తున్నాయి. ఎంతవరకు అంటే నందన్ నీలకని, నారాయణమూర్తి, లేకపోతే మన సెంట్రల్ మినిస్టరు, లేకపోతే సద్గురు, వీళ్ళు
మేము ఈ అప్లికేషన్ సజెస్ట్ చేస్తున్నాము, దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగా డబ్బులు వస్తాయని ఏఐ వీడియో ద్వారా వాళ్ళు లిప్ మూమెంట్తో సేమ్ ఇస్తారన్న. చాలామంది మోసపోతున్నారు. సో ఓకే. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ విషయం చెప్పారు. అంటే ఈ మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడట్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి లిప్ మూవ్‌మెంట్ ఇచ్చి వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఫేక్ వీడియో వీడియోస్ క్రియేట్ సృష్టించి చేస్తారు. తర్వాత అక్కడికి వాళ్ళను ప్లాట్ఫామ్ ఇంటికి తీసుకొచ్చినాక కన్విన్స్ చేస్తారన్నట్టు. ఇదిగో ఓకే. దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఇట్లా వస్తాయి. స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ అంటారు అన్నట్టు. అట్లనే సేమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ చేపిస్తుంటారు అన్నట్టు. మేము ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తారంటే, నేను ఈ గేమ్ బెట్టింగ్ చేసినాను, ఇట్లా గెలిచినాను, ఇట్లా డబ్బులు ఎదజల్లడం, బెడ్ మీద చూపించడము, లేకపోతే ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకు ఒక మొబైల్ ఇస్తామంటారు. ఇస్తారో లేదో తెలియదు, వీళ్ళందరూ ఎన్రోల్ చేసుకుంటారు. ఒకసారి ఎన్రోల్ చేసుకుంటే కంటిన్యూస్గా నోటిఫికేషన్ వస్తాయి. ఏదో ఒక టైంలో వీక్ టైంలో ఆడేస్తారు అన్నట్టు. స్టార్టింగ్లో డబ్బులు వస్తాయి, 15,000, 20,000, 50,000 వరకు వస్తాయి. తర్వాత పోవడం స్టార్ట్ చేస్తాయి అన్నట్టు. ఓకే. సో ఇవి ఫ్రాడ్ను బట్టి అనుకోకుండా రకరకాల క్రైమ్స్లో లోయెస్ట్ టైం వేస్ట్తో సహా హైయెస్ట్ 25 కోట్లు ఇండివిజువల్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అన్నట్టు. 25 కోట్లు. యా, ఒక ఎంఎన్సీ డైరెక్టరు థ్రెట్ కాల్లో అది. ఓకే. సో థ్రెట్ కాల్ ఏంటంటే సింపుల్గా లైక్ మీ పేరు మీద ఎక్కడికో తైవాన్కో చైనాకో ఒక కొరియర్ వెళ్తుంది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, ఓకే. లేకపోతే మీ పేరు మీద ఒక సిమ్ ఉంది, దాన్ని ఎవరో మిస్యూజ్ చేస్తున్నారు. సో అని మేము ఎన్ఐఏ సిబిఐ అని ఫోన్ చేస్తారు. సిబిఐ ఎన్ఐఏ వాళ్ళు అంత టైంపాస్ కాకుండా అయితే ఉండరు అన్నట్టు. సింపుల్గా గవర్నమెంట్ అడిగితే కూడా సిబిఐ వెంటనే టేకప్ చేయదు కేసు. అవును. ప్రజలు అంత డిమాండ్. అట్లాంటిది ఏ ముక్కు మోహన్ తెలియకోకుండా డైరెక్ట్ మేము సిబిఐ అని చెప్తే వీళ్ళు నమ్మి డబ్బులు ఇచ్చేస్తాను అన్నట్టు. సో ఇట్లా రకరకాల క్రైమ్స్ మనం రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి తీసుకుంటే ఉద్యోగాల కోసం డబ్బులు అన్నమాట. సో వాళ్ళ టార్గెట్ వేరే ఉంటుంది. ఆ టార్గెట్కి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఏదో వర్క్ను ఇస్తారు. స్టార్టింగ్లో కొంత డబ్బులు ఇస్తారు. ఏం లేదు, ఏదో ఒక యూట్యూబ్ను లైక్ చేయండి, ఒక దాంట్లో కామెంట్ చేయండి, ఒక దాన్ని షేర్ చేయండి అంటారు అన్నట్టు. అంటే ఒక వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అవుతుంది. 150, 200 ఇస్తారు. తర్వాత మీరు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలంటే ఈ ప్లాన్ తీసుకోవాలి, ఈ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయంట. ఆ ప్లాన్ ప్రకారం కొంత ఇస్తారు అన్నట్టు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ హైయర్ ప్లాన్ తీసుకుపోతారు. ఇంకా అక్కడ నుంచి ఇవ్వరు అన్నట్టు. ఒకవేళ విత్డ్రా చేయాలంటే మీరు ట్యాక్స్ కట్టాలంటారు. ఫస్ట్ విత్డ్రాల్ ట్యాక్స్ కట్టాలా, జిఎస్టీ కట్టాలా, లేకపోతే సంథింగ్ మీ టీం అంతా ఒకటే లైన్ మీద లేరు, మీరు తక్కువ ఉండారు, టీంతో పాటు ఉండాలి. దే హ్యావ్ దేర్ ఓన్ ప్రొసీజర్. మనం అది కరెక్ట్ తెలియదు, ఎందుకంటే ఇన్వాల్వ్ అయితేనే తెలుస్తుంది. ఒకటైతే మాత్రం గ్యారంటీ, ముక్కు మోంది నెలలు చెప్తే నమ్మకండి ఏ జాబ్ అయినా కానీ. మీరు కంపెనీ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్లుంటుంది, నిజంగానే కంపెనీలో పనిచేస్తుంటే ఆ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తేనే తప్ప చేయనీకి లేదు. అంతేగాని డైరెక్ట్ స్టార్టింగే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఉండదు. మీకు అంత కావాల్సిన నిజంగానే మా దగ్గర నిజంగానే అవకాశాలు ఉన్నాయి, అవి నంబర్ అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చాలాసార్లు చెప్తుంటాం అన్నట్టు. కొన్ని సెగ్మెంట్స్లో మమ్మల్ని అడుగుతుంటారు, అది చెప్తే నమ్మరు. ఎందుకంటే జనాలు అబద్ధాలు నమ్మడం ఎక్కువైపోయింది అన్నట్టు. అబద్ధాన్ని నమ్మినంత తేలిగ్గా నిజాన్ని నమ్మరు అన్నట్టు. సో అట్లా అది కూడా ప్రాబ్లం వస్తుంది అన్నట్టు. సో మేము ఒక ఇండియన్ సైబర్ వారియర్స్ అని ఒక వాట్సాప్ ఛానల్ నడుపుతున్నాం అన్నట్టు. ఓకే. సో దాంట్లో ఎవరు ఫాలో అయినా కానీ మేము రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తుంటాం సైబర్ నేరాల గురించి. వాట్సాప్ ఛానల్లో ఇండియన్ సైబర్ వారియర్స్ అని కొడితే వాట్సాప్ ఛానల్ వస్తుంది. దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పొద్దున ఐఏఎస్ ఆఫీసర్ మోసపోయినాడని కదా, అది కూడా దాంట్లో పోస్ట్ చేసినాం. సో జనరల్గా ఏముంది, ఇప్పుడు అక్కడ గుంత ఉంటుంది, గుంత దగ్గర బోర్డు పెట్టినారనుకో ఎవరు పడరు కదా. సేమ్ అలానే ఆ మోసం జరుగుతుందని తెలిసే మోసపోరు అన్నట్టు. ఇక్కడ అంటే మీరు ఇందాక కూడా చెప్పారు, కానీ మళ్ళీ డౌట్ సార్. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అన్నారు, ఐఏఎస్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ సార్. మీరు ఫస్ట్ చెప్పినట్టు హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉన్నారు, ఖాళీగా ఉన్నాం, ఏదో డబ్బులు కావాలి, నిరుద్యోగులు, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద బర్డెన్ యూత్కి, డబ్బులు కావాలి, వాళ్ళు అట్రాక్ట్ అయ్యారంటే ఓకే, మీరు చెప్పినట్టు వాళ్ళు డబ్బులు ఇస్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్, వీటికి అట్రాక్ట్ అవుతారు. ఒక ఐఏఎస్ కేటగిరీలో ఉన్న ఒక పర్సను ఎలా సార్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మీరు ఐఏఎస్ కాదండి, సెబీలో పనిచేసినాడు ఒక అతను, సెబీలో పనిచేసినాడు టాప్ అఫీషియల్గా. ఆయన నిన్న 3.5 కోట్లు నష్టపోయినాడు స్టాక్ మార్కెట్ ఫ్రాడ్లో. సెబీలో స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ ఎలా జరుగుతుంది? ఏం లేదండి, మీకు ఒకటి వస్తుంది, మేము ప్రీ ఐపీఓ లేకపోతే లైక్ వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ ప్రొసీజర్ అన్నట్టు. మేము స్టాక్ మార్కెట్ ఎక్స్పర్టు, నేను చెప్పినట్టు అన్నీ కరెక్ట్ అవుతాయి, మీకు యాడ్స్ వస్తుంటాయి అన్నట్టు. మీరు రీల్స్ ఇట్లా చేస్తుంటే, లేకపోతే వాట్సాప్లో కానీ లేకపోతే ఇంకో చోట కానీ సింపుల్ యాడ్స్ వస్తుంటాయి. నేను వాట్సాప్ గ్రూప్ రన్ చేస్తాను, నా గ్రూప్ నుంచి ఎవరు వెళ్ళిపోరు, ఎందుకంటే నేను కరెక్ట్ దాని ప్రపోజల్స్ చెప్తుంటాను, కరెక్ట్ ఐడియాస్ చెప్తుంటాను,
తర్వాత నేను ఛార్జ్ కూడా చేయను అని చెప్తాను. సో దాంట్లో జాయిన్ అవుతారు. అనుకోకుండా మీకు ఎక్కడైనా 50-50% రేషియో ఉంటుంది. ఈరోజు మార్కెట్ పెరుగుతుంది, మార్కెట్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉన్నారు, మార్కెట్ పెరుగుతుందని చెప్పినారు అనుకోండి, మార్కెట్ పెరుగుతుంది, ఒక 100 మందిలో 50 మందికి పెరుగుతుందని చెప్పింటారు, 50 మందికి తగ్గుతుందని చెప్తారు. ఇతను మార్కెట్ పెరుగుతుందని చెప్పింటాడు, ఆ మిగతా 50 మందికి ఇతను పెరిగినట్లు కౌంట్ అవుతుందా లేదా? సో అట్లా వాళ్ళను మ్యాప్ చేసుకొని ట్రాప్ చేసుకొని లైన్లోకి తెచ్చుకుంటుంటారు. ఓకే, తర్వాత డబ్బులు వాళ్ళ చేత వాళ్ళు విర్చువల్ అకౌంట్స్ ఉంటాయి అన్నట్టు. అవి యాక్చువల్గా వాళ్ళకు సింపుల్ లాజిక్ అర్థం కాదండి. ఏ కంపెనీకైనా కంపెనీ అకౌంట్ ఉంటుంది, పర్సన్స్ అకౌంట్కి వీళ్ళకి పంపిస్తుంటారు అన్నట్టు. వీళ్ళకి తెలియదు చాలా వరకు పర్సన్స్ అకౌంట్స్కు డబ్బులు పంపిస్తుంటారు. అలా పంపకూడదు అని. అవును. ఇంకా నెక్స్ట్ మేము విన్న విషయాలు ఏంటంటే సార్, వీడియో మీద డబ్బులు సంపాదించడం, న్యూడ్ కాల్ వీడియోస్ అని, అదైతే అసలు ప్రజెంట్ యూత్ని ఒక రకంగా ఒక ఊపేస్తుంది. చాలా చోట్ల యూత్ బాగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి మనము యాక్చువల్లీ ఏ క్రైమ్ అయినా కానీ స్కూల్ లెవెల్లో అండర్స్టాండింగ్ ద్వారా మనం అరికట్టచ్చు అన్నట్టు. పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు ఫస్ట్ పాయింట్, మన స్కూల్ లెవెల్లో సెక్స్ ఎడ్యుకేషన్ లేదు. ఇది బేసిక్ ఫండమెంటల్. ఓకే, అది పక్కన పెడదాం. ఈ న్యూడ్ కాల్ ట్రాప్లో ఎవరు ఇరుక్కుంటున్నారు? ఏదైనా యువతను ఇరుక్కుంటారు, లేకపోతే ఏజ్డ్ వాళ్ళు ఇరుక్కుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం జెంట్సే ఇరుక్కుంటారు అన్నట్టు. రీజన్స్ ఏదైనా కావచ్చు. సో ఎవరో ఆ ఫేస్బుక్లోనో ఇంకో చోట టచ్లోకి వస్తారు ఒక లేడీ ప్రొఫైల్ లేడీ ఉంటుంది, ఎవరైనా ఆపరేట్ చేయొచ్చు, నాట్ టు బి లేడీ. ఒక లేడీ ఫోటో ఉంటుంది, ఇంటర్నెట్లో 100 ఫోటోలు దొరుకుతాయి. మనం పక్కింటోళ్ళనే మనం గుర్తుపట్టలేము, ఎవరో ఫోటోలు ఎంత గుర్తుపడతామని చెప్తాను. సో ఫోటో పెట్టి చాట్ చేస్తారు. కొద్దిసేపు చాట్ చేసిన తర్వాత వాళ్ళు కంఫర్టబుల్గా చాట్ చేస్తారు. నమ్మించడం వాళ్ళ లక్షణం కదా, అంటే వాళ్ళ నైపుణ్యత మీరు చెప్పినట్టు వాళ్ళు దాంట్లో ఆరితేరిపోయారు. సో ముందు బాగా మాట్లాడతారు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే స్లో అయితే ఇబ్బంది అనే ఉద్దేశంతో వితిన్ 1 డేలోనే కన్విన్స్ చేయగలుగుతున్నారు వాళ్ళు. వితిన్ 1 డే కాదు, వితిన్ ½ అన్ అవర్లోనే కన్విన్స్ చేయగలుగుతున్నారు. వాట్సాప్ నెంబర్ అడుగుతారు, వీళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తారు, అవతల వీడియో కాల్ చేస్తారు. యాక్చువల్గా వీడియో కాల్ చేయరు, ఒక లేడీ మాట్లాడుతున్నట్టు ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీడియోను ప్లే చేస్తారు. అదే అన్నిటికీ ప్లే చేస్తారు. అవతల ఆ లేడీ స్టిప్పింగ్ చేస్తుంటుంది బట్టలు, వీళ్ళని అడుగుతారు. ఓకే, వీళ్ళు చేయకుండా కొద్దిసేపు చూసినా కానీ మిగతా ఒక న్యూడ్ వీడియోని అపెండ్ చేసి వాళ్ళకే పంపిస్తారు. వాళ్ళు ఆల్రెడీ సమాజంలో ఏదన్నా కొద్దిగా పరువు ప్రతిష్ట అని ఏదన్నా ఉన్నవాళ్ళు అని ఫీల్ అవుతున్న వాళ్ళు. నేను చెప్పేది జనరల్గా పరువు ప్రతిష్ట అనేది ఒక మిత్ అన్నట్టు. యాక్చువల్గా కరెక్ట్ చేయాలంటే మన గురించి మనం తప్ప ప్రపంచంలో ఎవరు ఆలోచించరు. అంత తీరిక కూడా ప్రస్తుతానికి ఎవరికి లేదేమో. అంతే, మన గురించి మనం తప్ప ఈ ప్రపంచంలో ఎవరు ఆలోచించరు. సో ఎవడో పిచ్చోడు అనుకుంటారు 2 సెకండ్లు అంతే. దేవుని గురించి కూడా 24 గంటలు ఆలోచిస్తారా చెప్పండి? అట్లాంటప్పుడు మీ గురించి ఎందుకు ఆలోచిస్తారంటే గ్రేట్ థింగ్ సార్, నిజంగా ఈ ఒక్క లాజిక్ తెలిస్తే అసలు భయపడాల్సిన అవసరం లేదు. సో వెంటనే ఏమవుతుంది, ఆ వీడియోని పంపిస్తారు, భయపడతారు, డబ్బులు అడుగుతారు. వీళ్ళు అడిగినంత వాడు ఇవ్వడం స్టార్ట్ చేస్తే వానికి తెలిసిపోతుంది వీడు లైన్లోకి వచ్చినాడు, ఎంతైనా అడగచ్చు. ఎంతవరకు అంటే గుజరాత్లో ఒక బిజినెస్ మ్యాన్ 2,69,00,000 నష్టపోయినాడు. నరసాపురం ఎంపీడీఓ ఆత్మహత్య చేసుకున్నాడు. అమీర్పేటలో ఒక అబ్బాయి బాపట్ల ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. గుడిమల్కాపూర్లో అట్లనే గీతం యూనివర్సిటీలో ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు, కేవలం ఈ న్యూడ్ కాల్ ట్రాప్లో పడి. సో ఒక అబ్బాయి అమెరికాలో 25,000 పే చేసి తర్వాత వాళ్ళ నాన్నకి చెప్తే, వాళ్ళ నాన్న మా ఫ్రెండ్కి చెప్తే, మా ఫ్రెండ్ నాకు కాన్ఫరెన్స్లో తీసుకొని మాట్లాడినాడు, నేను ఆ పిల్లని సేవ్ చేసిన. అట్లా ఒక 20 మందిని ఆత్మహత్య చేసుకునే వాళ్ళను సేవ్ చేసినాం. ముఖ్యంగా అంటే వాళ్ళు మెంటలీ మానసికంగా బాగా బలహీనలు అయిపోతారేమో. ఆల్ ఆఫ్ ద సడన్ ఇప్పుడు సింపుల్గా అండి, మీరు అట్లా రోడ్డు మీద పోతుంటారు, ఎవడో వచ్చి ఫాట్ అని కొట్టినారు అనుకోండి, మనం ఎట్లా షాక్లో ఉంటాం కదా. అట్లనే వాడు అంతవరకు లేడీ కంఫర్టబుల్గా మాట్లాడి ఉంటుంది. అంతా అయిపోయినాక ఆ వీడియో పంపించి, ఇదిగో ఈ వీడియో నేను మీ ఫ్రెండ్స్కి అందరికి పంపిస్తాను. ఆల్రెడీ ఫేస్బుక్ నుంచి వచ్చింటారు కదా, యూఆర్ఎల్స్ అన్నీ ఉంటాయి కదా, అవును, వేరే వాళ్ళ యూఆర్ఎల్స్ అన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి ఇమీడియట్గా పంపిస్తారు. పంపించడం కూడా పంపిస్తారు. దెన్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, వీక్ అవుతారు, వీళ్ళు భయపడతారు. వీళ్ళు భయపడడం స్టార్ట్ చేసినారా డబ్బులు పోయినట్టే. భయపడకూడదు, సింపుల్గా నువ్వేం చేసుకుంటావు ఏం చేసుకోరు బై అని వాళ్ళని బ్లాక్ చేయాలన్నట్టు. అంతే. ఏముంది, డబ్బులు రానప్పుడు పంపించిన పెద్ద ప్రయోజనం ఉంది, పంపడేమో ఒక్కోసారి. లేదు, పంపుతారు, ఒకరిద్దరికి పంపుతారు టెస్టింగ్ కోసం. సో సింపుల్గా చెప్పాలంటే వీళ్ళేం షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, వీళ్ళ వీడియో వీళ్ళే చూసుకోరు. వేరే వాళ్ళు ఎవరన్నా చూసుకుంటే వాళ్ళ జన్మ ధన్యం అవుతుంది. లైట్ తీసుకోవాలి.
లైట్ తీసుకోవాలి అంతే. లైట్ తీసుకోవడం తప్పిస్తే దీంట్లో ఫస్ట్ పాయింట్ ట్రాప్కి గురి కావద్దు, సెకండ్ పాయింట్ ట్రాప్ గురి అయితే లైట్ తీసుకో. కానీ ఇక్కడ మీరు చెప్పింది ఇందాక మోస్ట్లీ జెంట్స్ అనే అన్నారు సార్, కానీ మేము కూడా బయట న్యూస్లో చూస్తున్నప్పుడు ఎక్కువ శాతం లేడీస్ కూడా ఇట్లా లేడీస్ ఫోటోలను మార్ఫింగ్ చేస్తారు. ఓకే, మార్ఫింగ్ చేస్తారు, లేకపోతే ఇంకొక రకంగా చేస్తారు అన్నట్టు. ఒక లేడీ ప్రొఫైల్తోనే వాళ్ళు చేసి కొద్దిగా ఇంటిమేసీ ఫ్రెండ్షిప్ డెవలప్ చేసి మీకు లవర్ ఉండారా, లేకపోతే మీకు బాయ్ ఫ్రెండ్ ఉండారా, అది ఇది అని తీసుకొని ఇన్ఫర్మేషన్ అంతా అయినాక ఇది మీ పేరెంట్స్ చూపిస్తామని అక్కడ ట్రాప్ చేస్తారు. ఓకే, అట్లా స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ కానీ ఎవరినైనా కానీ హౌస్ వైఫ్ కానీ అట్లా ఒకడు కడపలో ఒక 300 మంది లేడీస్ను, అంటే కడపలో లేడీస్ని కాదు, వాడు కడపలో ఉంటాడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడైనా ఉండొచ్చు, 300 మంది లేడీస్ను ట్రాప్ చేసి వాళ్ళ న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు. అందులో 200 మంది మ్యారీడ్, ఎవరు కంప్లైంట్ చేయలేదు. అట్లనే హైదరాబాద్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు, మాజిద్ ఫేస్బుక్ అరెస్ట్ అని చెప్పి 2016లో వాడు 200 మంది స్కూల్ అమ్మాయిని న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు, అవన్నీ అరెస్ట్ చేసినారు అన్నట్టు. సో ఎవరు ఒక అమ్మాయి ముందుకు వచ్చి కంప్లైంట్ చేసింది, అందువల్లనే వాడిని అరెస్ట్ చేయగలిగినారు. అట్లనే ఒకడు వంశీ అనేవాడు 1000 మంది లేడీస్ను మోసం చేసి 40 కోట్లు గుంజినాడు. 40 కోట్లు గుంజినాడంటే బ్లాక్మెయిల్ చేస్తేనే గుంజేది. అదే బ్లాక్మెయిల్ అంటే దానికంటే ముందు ఏదైనా ఫోటోలు తెప్పించుకోవడం, పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవడం ఇట్లాంటి. సో దీన్ని బట్టి ఏంటంటే మళ్ళీ మనం చెప్తాం కదా 5 పాయింట్లు లాస్ట్లో చెప్తాయి. సో లాస్ట్లో వరకు ఉన్న వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది అన్నట్టు. సో ఇట్లా ఏ క్రైమ్కైనా కానీ ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఓకే, ఆ ప్యాటర్న్ ఏందని తెలిసినప్పుడు మనం ఆ ప్యాటర్న్కు దూరంగా ఉంటే తెలుస్తుంది అన్నట్టు, సింపుల్గా. ఇప్పుడు ఉద్యోగాల విషయంలో డబ్బులు పోగొట్టుకోవడం ఒక రకమైతే, ఏ ఉద్యోగానికి డబ్బులు అడగరు బేసికల్గా. ఇప్పుడు మీ టాలెంట్ బట్టి మీకు ఇక్కడ జాబ్ వచ్చి ఉంటుంది, లేకపోతే మీ టాలెంట్ని బట్టి మీకు ఇంకొక కంపెనీలో పాత కంపెనీలో జాబ్ చేస్తారు. సో మన టాలెంట్ని బట్టి ఇస్తారు జాబు. నాకు తెలిసి డబ్బులకు ఉద్యోగం ఇచ్చేది ఉండదు అన్నట్టు. మేబీ కొన్ని ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగాల్లో అది దాన్ని ఏమంటారు చూడండి, నామినేటెడ్ పోస్టుల్లో లేకపోతే ఒక వ్యక్తి చేతిలో ఉండే పోస్టుల్లో డబ్బులు ఇస్తారు, కానీ రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ఉండే దానిలో చాలా కష్టం. కాకపోతే మనకు ఒక సొసైటీలో ఒక మైండ్ సెట్ ఉంది, డబ్బులకి ఉద్యోగాలు వస్తాయని చెప్పి. అవును, 90% అదే మైండ్ సెట్లో ఉంటుంది. అది గవర్నమెంట్ ఉద్యోగం అంటే డబ్బులు పెట్టాలి, బయట కూడా డబ్బులు పెట్టండి ఉద్యోగాలు. అది రాంగ్. కంపల్సరీ మీరు కష్టపడితేనే ఉద్యోగాలు వస్తాయి, కష్టపడకుండా ఏం రావు. ఒకవేళ ఆ కష్టపడంటే మీకంటే ఎక్కువ కష్టపడినోనికి వచ్చిండొచ్చు అక్కడ, అంతే. అంతకంటే అట్లయితే ఇంకా అట్లా డబ్బులు ఇచ్చేటట్టుకంటే ఇంకా అన్ని ఉద్యోగాలు అమ్ముకుంటారు. సో ఇట్లా న్యూడ్ కాల్ ట్రాప్ కావచ్చు, లోన్ యాప్స్ కావచ్చు. లోన్ యాప్ అసలు లోన్ యాప్స్ ఏంటి సార్? ఇప్పుడు జనరల్గా మనం లోన్కి సంబంధించి ఏమీ చూడకపోయినా ఫోన్ ఇలా ఓపెన్ చేయడం పాపం, అటు నుంచి ఇటు నుంచి జనరల్ మెసేజ్ అంటే కామన్ ఇన్బాక్స్ మెసేజ్ దగ్గర నుంచి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మనం వాడే ప్రతి సామాజిక మాధ్యమం సోషల్ మీడియాలోనూ కూడా ఈ లోన్ యాప్స్ మనం చూడకపోయినా వచ్చేస్తాయి దాంట్లోకి. వాళ్ళు పదే చెప్తుంటారు లోన్ అంటే లోన్ యాప్లో ఎలా మోసపోతారు, వాళ్ళే లోన్ ఇస్తారు కదా. లేదు, మోసపోయేది ఏంటంటే వాడు లోన్ యాప్. ఇప్పుడు మీరు ఒక బ్యాంకుకి వెళ్తారండి, మీకు లోన్ ఇస్తారా? ఏమైనా షూరిటీలు అయితే అడుగుతారు కదా, మీ శాలరీ స్లిప్లు అయితే అడుగుతారు కదా, మీ ఆధార్ కార్డు, మీ ఇన్ఫర్మేషన్ అడుగుతారు కదా. అంతా అడిగినాక మీ ఎలిజిబిలిటీని బట్టి లోన్ ఇస్తారు కదా. ముక్కు మోందని వాళ్ళు మీకు లోన్ ఎందుకు ఇస్తారు? పాయింట్ 1. పాయింట్ 2, వాళ్ళు ఎంత ఇస్తారు? మహా అంటే 500 ఇస్తారు, 5000 ఇస్తారు. 5000 మీరు వారం లోపల మళ్ళీ 10,000 ఇవ్వాలి. నాది 10,000 ఉంటుంది, లేకపోతే ఇంకెంతైనా ఉంటుంది. మళ్ళీ మీరు 10,000 ఇచ్చినా వదిలిపెట్టరు. సో లోన్ ఇచ్చినప్పుడు మీ షూరిటీలు ఇవన్నీ ఏమి తీసుకోరు. మీరు ఎప్పుడైతే యాప్ను లోన్ తీసుకోవాల్సిన పని లేదు, యాప్ని ఇన్స్టాల్ చేస్తేనే మీరు 2-3 అడుగుతాయి. పర్మిషన్ టు ఫొటోస్, పర్మిషన్ టు కాంటాక్ట్స్, అవి 2 ఇచ్చినారా గాన్. సో తర్వాత నిన్ననే ఎప్పుడో చూసినాను రీసెంట్గా, రాజమండ్రి దగ్గర ఒక అబ్బాయి, పేరు గుర్తులేదు, రాజమండ్రి దగ్గర ఒక అబ్బాయి ఎన్జిఓ యాక్టివిటీస్ చేస్తుంటాడు, చాలామందికి రక్తదానం చేస్తుంటాడు అన్నట్టు. దాంట్లో కింద మ్యాటర్ ప్రకారం చూస్తే ఎంతోమందికి సేవ చేసే నువ్వే ఇలా దూరం అవుతావని చెప్పి రాసినారంట. ఆ అబ్బాయి లోన్ యాప్లో ఇన్స్టాల్ చేసినాడా లేకపోతే తీసుకున్నాడో తెలియదు, బాగా సతాయిచ్చినారు అన్నట్టు. ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు జస్ట్ 3-4 డేస్ బ్యాక్ అన్నట్టు, లోన్ గురించి. లోన్ యాప్. సో ఎప్పుడైతే మీరు లోన్ యాప్ని ఇన్స్టాల్ చేసినా తీసుకున్నా కానీ మీ ఫొటోస్, కాంటాక్ట్స్ వాళ్ళ దగ్గరకు ఉంటాయి. సో మిమ్మల్ని బదనాం చేయాలంటే ప్రపంచం అంతా చేయాల్సిన పని లేదు, మీకు తెలిసిన 4 కాంటాక్ట్స్లో బదనాం చేసే వాళ్ళు అదే చేస్తున్నారు అన్నట్టు. సో ఇలా ఫొటోస్ మార్ఫింగ్ చేసి, లేకపోతే వీడు చోరు, చైల్డ్ రేపిస్టు, లేకపోతే ఈఎస్ టేకన్ లోన్ తీసుకున్నాడు, ఎగరగొట్టినాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ రిలేటివ్స్కి ఏదో బావా, అక్క, అన్న, అమ్మ, నాన్న, బాస్ అని పెట్టుకుంటారు కదా పేరు.
ఏదో ఒక పేరు పెట్టుకుంటారు కదా, దాంట్లో సార్ అని పెట్టుకుంటారు. సార్ అని పెట్టుకుంటే ఇతని కంటే పెద్ద ఆఫీసర్ అనుకుంటారు. అన్న అని పెట్టుకుంటే ఇతని రిలేటివ్ బ్రదర్ అనుకుంటారు. అమ్మ అంటే అమ్మ, నాన్న, డాడ్, లేకపోతే పాప, ఇట్లా సిస్, ఇట్లా పెట్టుకున్నాను అనుకో, వీళ్ళకి ఒకరిద్దరికి పంపిస్తారు, అందరికి పంపిరు అన్నట్టు. ఓకే. సో వాడు టెరిఫై అవుతుండగానే మిగతాదంతా మీరు ఎప్పుడో తీసుకొని కట్టేసినా కానీ మళ్ళీ వానికి టైం వచ్చినప్పుడు వాడు ఖాళీగా ఉన్నప్పుడు మనం బలి అవుతాం. ఓకే. సో బెస్ట్ ఏంటంటే మీరు ఏదైనా లోన్ కావాలంటే బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకోండి. ఏవి ఇన్స్టాల్ చేయకండి. ఇన్స్టాల్ చేసినా బలి అవుతారు. అసలు ఈ లోన్ యాప్స్ జోలికి వెళ్లకుండా ఉండడమే బెటర్. వెళ్తే మాత్రం ఇప్పుడు మరి దాంట్లో ఫొటోస్ ద్వారా ఎలా సార్? ఈ మధ్య ఇది కూడా విన్నాను. ఇదే చెప్పేది, ఎప్పుడైతే మీరు యాక్సెస్ ఇస్తారో మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఓకే. సో గ్యాలరీస్లో ఉన్న ఫోటోలన్నీ వెళ్ళిపోతాయి అన్నట్టు. సో వాళ్ళ హస్బెండ్ది ఇప్పుడు జెంట్స్ అనుకో, వాళ్ళ వైఫ్స్ ఎవరైనా చెల్లెళ్ళు ఎవరైనా అమ్మలు ఉంటే వాళ్ళవి కూడా మార్ఫింగ్ చేస్తారు. వాళ్ళు ఆల్ ఆఫ్ ది సడన్ జనరల్గా ఈ లోన్ యాప్లు తీసుకునే వాళ్ళు పెద్ద మానసికంగా పరిపక్వత ఉండదు, లేకపోతే సాఫ్ట్ ఉంటారు. ఏదో దాని ఏమంటారు, స్టబన్గా ఉంటారు, బాగా స్టబాన్గా ఎదురు తిరిగేటట్టు స్ట్రాంగ్గా ఉండరు. చాలా సాఫ్ట్ నేచర్ ఉంటారు. వీళ్ళకు చాలా బలి అయిపోతారు. ఓకే. అందుకే మనం లోన్ యాప్ల జోలికి కూడా అసలు వెళ్ళకుండా ఉండాలి. ఏదైనా లోన్ కావాలంటే డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళాలి, ఎవరైనా ఫ్రెండ్స్తో తీసుకోవాలి అంతే. అంతేగాని అసలు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఫోన్ మాట్లాడడానికి తప్పితే ఇంకా దేనికి వాడకుండా ఉండడమే మొత్తం. నేను అదే చెప్తాను, మీ ఫోను మీరు సరిగా వాడుకోలేకపోతే ఎవరో మిమ్మల్ని వాడుకుంటారు మీ ఫోన్ ద్వారా. నిజమే సార్, ఇప్పుడు మీరు చెప్పింది అదే కదా, ఫోన్ మాట్లాడడానికే వాడాలి. అలా కాకుండా ఇవన్నీ చేసామంటే మాత్రం ఇబ్బందులు పడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఉంది, నేను చాలా చోట్ల చెప్తుంటాను, ఇది కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి కలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రం, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాసురాస్త్రం. ఇది సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాసురాస్త్రమే. ఈ విక్టిమ్స్కి అందరికీ భస్మాసురాస్త్రమే అన్నట్టు. సో అట్లనే ఫేస్బుక్ ఒకటి పిల్లల్ని పెట్టనాయా, ట్విట్టర్లోన తిక్కవాళ్ళన్న ఎక్కువాయా, వాట్సాప్ మాయలో వయసులో ఉన్న వాళ్ళు పడిపోయా, మనసులు దగ్గర ఉన్నాయి, మనసులు దూరమాయా. సో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దగ్గర ఉంటారు, బట్ ఎవరు మొబైల్ చూసుకుంటుంటారు. సో ఇదంతా ఇక్కడ నేనేం చెప్తానంటే కంటిన్యూస్గా డిస్కస్ చేయాలి, జరుగుతున్న విషయాలు డిస్కస్ చేయాలి ఫ్యామిలీ మెంబర్స్తో. సో వాళ్ళకి పంపించాలి, ఇన్ఫర్మేషన్ తెప్పాలి. నేను చెప్తే కదా, ఇండియన్ సైబర్ వారియర్స్ అనే ఛానల్ ఉంది, దాంట్లో చూడాలి. ఎప్పటికప్పుడు దాంట్లో వచ్చే న్యూస్ను షేర్ చేయాలి, ఫ్రెండ్స్తో షేర్ చేయాలి, రిలేటివ్స్తో షేర్ చేయాలి, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయాలి. మీరు అర్థం చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకున్నారు అనుకోండి, ఆ న్యూస్ మనకు అవసరం లేదు, కానీ సైబర్ నేరాల న్యూస్ మనకు తెలియకోకుంటే ఈరోజు కాకుంటే రేపొద్దునైనా కానీ మనం ఉంటుంది, అది మన ఇంటి దాకా వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది, ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది, జాగ్రత్త పడాలి. కానీ సరే, ఇక్కడ మనం ఒక కాల్ చేసినప్పుడు కొన్ని కాలర్ ట్యూన్స్లో కూడా మనం ఒకళ్ళకి కాల్ చేయగానే ఫస్ట్ ఇదే చెప్తున్నారు, మెట్రో ట్రైన్స్లోను, బస్సుల్లోను, మన ఏసీ బస్సెస్లోను, రైల్వే స్టేషన్లోను, బస్ స్టాప్స్లోను, అన్ని చోట్ల, అంటే ఎక్కడెక్కడైతే పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడంతా కూడా ఇప్పుడు మీరు చెప్తున్నవి, మీరు ఎవరైనా మీకు అపరిచితులు ఫోన్ చేస్తే మాట్లాడకండి, లోన్ యాప్లో వాళ్ళు లోన్ ఇస్తామంటే తీసుకోకండి, మిమ్మల్ని భయపడకండి, ఇవన్నీ చెప్తున్నారు కదా, వీటి వల్ల కొంతైనా అవేర్నెస్ వచ్చిందంటారా? మీ సర్వేలో మీకు తెలిసిందా? నాకు తెలిసి అవేర్నెస్ రావడం అటు ఉంచితే జనాలు చాలా అనీజీగా ఫీల్ అవుతున్నారు అన్నట్టు. కాలర్ ట్యూన్ ఫస్ట్ కాల్ చేస్తాను, అది కాలర్ ట్యూన్ వస్తుంది కదా, ఇది ఎప్పుడైపోతుందని వెయిట్ చేస్తుంటారు అన్నట్టు. అంతేగాని నేను ఈ మధ్యన ఒకసారి అరటి పండ్లు తీసుకుండి ఒక షాప్ దగ్గర ఆగినాను అన్నట్టు, ఒక అరటి పండ్ల బండి దగ్గర ఆగినాను. ఆగితే ఇట్లా కాలర్ ట్యూన్ వస్తుంటే అబ్బాయి ఏంది సొల్లు సోది అని పక్కనంతో అంటున్నాడు అన్నట్టు. నేను అప్పుడు చెప్పాను అన్నట్టు, బాబు అది జాగ్రత్తగా విను, పనికి వస్తుంది ఇన్ఫర్మేషన్. నాకు తెలిసి ఆ కాలర్ ట్యూన్స్ నలుగురికి అర్థమవుతుంది. ఈ నలుగురు ఎవరంటే క్రిమినల్కి అర్థమవుతుంది అది నా గురించి చెప్తున్నారని, 2 విక్టిమ్కి అర్థమవుతుంది ఇది తెలియకపోవడం వల్ల నేను మోసపోయాను, అది కూడా ఆ పాయింట్లోనే. మిగతా పాయింట్లు 100 క్రైమ్స్లో అర్థం కావు. 3వది నాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది, ఎందుకంటే దీని మీద పని చేస్తున్నాం కాబట్టి. 4వది మీలాంటి వాళ్ళకి అర్థమవుతుంది, ఎవరైనా ఇట్లా ఇంటరాక్షన్ అయ్యి లేకపోతే ఇలాంటి వీడియోలు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అంతేగాని ఇప్పటివరకు ఏ వీడియో చూడకుండా, ఏ ఇన్ఫర్మేషన్ తెలియకుండా సైబర్ నేరాల గురించి ఆ 4 వాక్యాలు అర్థం కావాలంటే అర్థం కాదు. అర్థం కాదు. అట్లయితే
ఇంకా మనం ఎందుకండి ఇయర్ అంతా సబ్జెక్ట్ ఎందుకు చెప్తామండి 40 మార్కుల కోసం ఒక టీచరు 40 మంది స్టూడెంట్స్ ఇయర్ అంతా చెప్తే అని 40 మార్కులు డౌటు. అదే మళ్ళీ అట్లాడప్పుడు ఓన్లీ కాలర్ ట్యూన్లో జనాలకు అర్థమవుతుందని ఎస్ ఎప్పుడు అర్థమవుతుందంటే మీరు ఆ లైన్లో థింక్ చేసినప్పుడు అర్థమవుతుంది. అది ఏదో సోది అని కాకుండా దాంట్లో ఏముందని అర్థం చేసుకునే మెచ్యూరిటీ లెవెల్స్ మనకు మెచ్యూరిటీ ఉన్నప్పుడు లెవెల్స్ ఉండాలా, రెగ్యులర్గా అబ్జర్వేషన్స్ ఉండాలి, ఉంటే అప్పుడు అర్థం అప్పుడు అర్థమవుతుంది. సార్ ఇది ఓకే. ఇప్పుడు మీరు చెప్పారు క్రైమ్ ఎలా జరుగుతుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఫోన్లో లోన్ యాప్లు కానీ మనకి జాబ్ ఆపర్చునిటీస్ కానీ లేకపోతే అన్నోన్ పర్సన్స్తో చాటింగ్లు ఈ వీడియోలు ఫోటోలు పంపడం ఇదంతా కూడా మన సరౌండింగ్స్లో ఉన్న ప్రమాద కారణమైన హేతువులు అవి అర్థమైపోయింది. ఇన్ కేస్ ఇప్పటిదాకా అలాంటి బారిన పడని వాళ్ళు మేబీ ఈ వీడియోల ద్వారా కొంతైనా అవేర్నెస్ వస్తుందని అనుకుంటాం. ఆల్రెడీ ఇప్పుడు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, డబ్బు పోగొట్టుకోవడం, వీడియోలు వెళ్ళిపోవడం, అట్లాంటి వాళ్ళకి మీ సైడ్ నుంచి ఏమన్నా ఇప్పుడు డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళకి ఏదైనా ప్రొసీజర్ ఉందా వాటిని వెనక్కి తెచ్చుకోవడానికి? మంచి క్వశ్చన్ అడిగినారు. దానికంటే ముందు ఇంకా 2 క్రైమ్స్ ఉన్నాయి, దాని గురించి డిస్కస్ చేసి తప్పకుండా చెప్తాము. సో OLXలో ఎక్కువ బాగా జరుగుతున్నాయి క్రైమ్స్. మీరు వస్తువు పెట్టినా కానీ కొనే వాళ్ళు ఉంటారు, లేకపోతే మీరు కొనాలనుకునే అమ్మే వాళ్ళు ఉంటారు. అవును, దాంట్లో అంటే అమ్మకాలు కొనుగోలు జరగట్లేదంటే జరుగుతున్నాయి. అసలు జనరల్గా OLX యాప్ అంటే అదే కదా సార్, మన పాత వస్తువులు అమ్ముకుంటే పాత వస్తువులు. ఇప్పుడు రెండు యాప్స్ ఉంటాయి, నో బ్రోకరు లేకపోతే ఇంకోటి. సో దాంట్లో ఏం చేయాలంటే ఎవరైనా కానీ మీరు ఏదైనా పెట్టినాక అక్కడ హౌస్ రెంట్ గురించి కానీ వస్తువు కానీ మీరు వాళ్ళను వ్యక్తిగతంగా కలవండి, కామన్ ప్లేస్లో కలవండి, లేకపోతే మీ దగ్గరికి రప్పించుకోండి. అదొక్కటి చేయండి అంతే. అంతేగాని మేము మిలిటరీలో పనిచేస్తున్నాము, మేము QR కోడ్ పంపిస్తాము, ఇట్లా చాలామంది మోసపోయినారు. కేజ్రీవాల్ కూతురు మోసపోయింది, నిమ్స్ డాక్టర్ మోసపోయినాడు, హైదరాబాద్ మెట్రో టాప్ అఫీషియల్ మోసపోయినాడు. అలా ఎలా సార్ మోసం ఎలా జరుగుతుంది కొంచెం డీటెయిల్గా ఏం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏదైనా మొబైల్ పెడతారు, వెంటనే కొనడానికి రెడీ అవుతారు. మీరు 50,000 పెట్టినారు, వాళ్ళు 45,000 కొంటారు. మేము QR కోడ్ పంపిస్తున్నాము, మేము మిలిటరీలో పనిచేస్తున్నాము, జనరల్గా ఇదే మా ప్రొసీజర్ అంటారు. మీకు అర్థం కాదు, అది రిసీవింగ్ కోడ్ అన్నట్టు. సో వెంటనే మీ డబ్బులు వెళ్ళిపోతాయి అన్నట్టు. రకరకాలు ఉంటాయి. ఇది అర్థమైన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకు ఇది ఎట్లా. సేమ్ టైంలో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వస్తువులు అమ్మాలనుకో, ఇంకా వెంటనే మేము ప్యాక్ చేసినాము, పార్సిల్ చేసినాము, రిసిప్ట్లు అన్నీ పెడుతుంటారు అన్నట్టు. కొంత అడ్వాన్స్ పే చేయమంటారు. ఓకే, మీరు అడిగిన వస్తువు ఇప్పుడు నేను పలానా వస్తువు నేనే మొబైల్ కొనుక్కోవాలంటే ఈ మొబైల్ ప్యాక్ చేసామని చెప్పి పంపించామని చెప్పి ఒక ఇది కూడా పంపిస్తారు, ట్రాక్ ఏదో పంపిస్తారు అంతే. ఆల్రెడీ అన్ని ఫోటోలు అట్లాంటివి అందరికీ పంపిస్తారు అన్నట్టు. ఓకే, ఒకటే వీడియో ఒకటే ఫొటోస్ని షేర్ చేస్తారు. వీళ్ళు డబ్బులు పంపిస్తే వెంటనే వాళ్ళ నెంబర్ హ్యాక్ చేసుకుంటారా? డబ్బులు పోతాయి అంతే. ఓకే, ఈ నెంబర్ డబ్బులు కంటిన్యూస్గా పోతే వస్తువు మాత్రం రాదు. సో అదొకటి. సేమ్ టైంలో గూగుల్లో ఎట్లా అంటే అట్లా సెర్చ్ చేయకండి. ఎందుకంటే ఫస్ట్ సెర్చ్ చేసి వచ్చిన నెంబర్ రాంగ్ నెంబర్ కావచ్చు, అది సైబర్ క్రిమినల్ నెంబర్ కావచ్చు అన్నట్టు. ఏదన్నా వస్తువు పోయిందన్నా, ఇంకోటి అయిందన్నా, ఎవరితో కాంటాక్ట్ కావాలన్నా, మీరు బ్యాంకుతో కాంటాక్ట్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి బ్యాంక్ నెంబర్ అట్లా. సో సేమ్ టైంలో లాటరీ వచ్చిందని చెప్తే నమ్మకండి, ఎక్కడ లాటరీలు ఏమి రావు అన్నట్టు. సో ఇవన్నీ పక్కన పెడితే భయంకరమైనది సమాజంలో కుటుంబం అంతా ఇబ్బంది పడే ఇంకొక క్రైమ్ నడుస్తుంది, అది మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ అన్నట్టు. మ్యాట్రిమోనీ మీరు నిత్య పెళ్లి కూతురు నిత్య పెళ్లి కొడుకు అని మీరు ఆర్టికల్స్ మేము కూడా చూస్తాం, మా ఛానల్లో కూడా వేసాం. సో ఇవి ఏం చేస్తారంటే ఈ సోకాల్డ్ చాలా ఫేమస్, మనం పేర్లొద్దు, చాలా ఫేమస్ అయిన మ్యాట్రిమోనీ సైట్లలో ఏం చేస్తున్నారంటే వితౌట్ వెరిఫికేషన్ ప్రొఫైల్స్ అప్డేట్ చేస్తున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం చేస్తుంటాడో తెలియదు, డాక్టర్ అంటే అక్కడ డాక్టర్ అని చూపిస్తారు అన్నట్టు. లేకపోతే 1 ఏజ్ 52 కావచ్చు, 32 అని చూపిస్తారు. సో ఫైనల్గా తెలియకోకుండా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ ప్రొఫైల్ వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం, డబ్బులు పోగొట్టుకోవడం ఇట్లా చేస్తారు. సో ఇవి వీటిని డబ్బులు అంటే ఎలా సార్? సో తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది నిజంగానే పెళ్లి చేసుకుంటారు, తర్వాత వారం 10 రోజులు కాపురం చేసి ఇంట్లో వస్తువులన్నీ ఎత్తుకుపోతారు అన్నట్టు. తర్వాత విడాకుల వరకు పోతుంది. రకరకాలు ఉన్నాయి దీంట్లో క్రైమ్స్. లేకపోతే నేను యూకేలో పనిచేస్తున్నాను, నేను ఎయిర్పోర్ట్లో నేను నీకోసం మంచి గిఫ్ట్ తీసుకొస్తానని ఏదో ఒకటి మోసం చేస్తారన్నట్టు. అదర్ జెంట్స్ కానీ లేడీస్ కానీ. సో ఇట్లా దానికి సంబంధించిన రిసిప్ట్స్ అన్నీ పెడతాంటారు అన్నట్టు. ఏముంది రిసిప్ట్స్ ఏముంది అండి, ఇప్పుడు ఆమె ఇప్పుడు అసలు క్రియేట్ చేయడం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు కదా సార్. మనిషి ప్లేస్లో ఇంకో మనిషిని పెడుతున్నాం ఆర్టిఫిషియల్ AI వీడియోస్ ద్వారా. సో ఇలాంటి మోసపోకూడదంటే ఏ వెబ్సైట్లు, ముఖ్యంగా ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ .in లాంటి సైట్లు ఏవైతే ఉంటాయో, ఏ వెబ్సైట్లు అయితే
అన్నీ చెక్ చేస్తారు. అలాంటి ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ సైట్లు మాత్రమే విజిట్ చేయమని చెప్తాను అన్నట్టు. ఓకే. అన్నీ చెక్ చేస్తారంటే ఎంట్రీ అప్పుడే అన్నీ చెక్ చేస్తారన్నట్టు. లైక్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా, జెన్యూనా కాదా. తర్వాత ఇప్పుడు మోసం చేయాలనుకుంటే వాడు పేరు తప్పు చెప్తాడు, ఊరు తప్పు చెప్తాడు, అడ్రస్ తప్పు చెప్తాడు, ఉద్యోగం తప్పు చెప్తాడు, ఆదాయం తప్పు చెప్తాడు. ఇవే కదా. అవును. సో అవన్నీ వెరిఫై చేయట్లేదంటే క్రిమినల్ అంటే మనమే ఒక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలనుకోండి, మన పాప కోసమో బాబు కోసమో మన కోసమో. మనల్ని చెక్ చేయట్లేదంటే క్రిమినల్ది చెక్ చేయరు కదా. అదే కదా సింపుల్గా ఇప్పుడు బస్ స్టాండ్లో మిమ్మల్ని చెక్ చేయలేదంటే ఎవరిని చెక్ చేయరు, ఎయిర్పోర్ట్లో మిమ్మల్ని చెక్ చేస్తున్నారంటే అందరినీ చెక్ చేస్తారు. సో ఇక్కడ ప్రాపర్గా చెక్ చేసే సైట్లు, ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ సైట్లను మీరు నమ్మండి. తద్వారా మీకు రిస్క్ తగ్గుతుంది అన్నట్టు. సో ముఖ్యంగా ఇప్పుడు మిగతా క్రైమ్లో డబ్బులే పోతాయి, మిగతా క్రైమ్లో వ్యక్తే ఇబ్బంది పడతాడు. ఈ మ్యాట్రిమోనీ క్రైమ్లో వాళ్ళ అమ్మ నాన్నలు ఇబ్బంది పడతారు. మా అబ్బాయికి అమ్మాయికి ఇట్లా జరిగిందని. ఒకవేళ మళ్ళీ వాళ్ళు డైవర్స్ తీసుకుంటే మళ్ళీ పిల్లలు పుడితే వాళ్ళు సింగిల్ పేరెంట్ అవుతారు. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ అంత డైవర్స్ కావాలంటే అదేం సింపుల్గా చిటికేసి అయ్యేది కాదు కదా. పెద్ద ప్రొసీజర్. ఎలాగైనా మళ్ళీ డైవర్స్ అంటే మళ్ళీ మనకు ఒక ట్యాబు ఉంది అన్నట్టు సొసైటీలో. అట్లా రకరకాలుగా. సో ఇవన్నీ జరగకూడదంటే ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ సైట్లు విజిట్ చేయాలి. సో ఇట్లా సో ఈ రకంగా చాలా వరకు మనం క్రైమ్ రేట్ని తగ్గించు అండర్స్టాండింగ్ ద్వారా అన్నట్టు. ఓకే. సో తర్వాత మీరు అన్నట్లు క్రైమ్ జరిగింది అనుకోండి, 1930 కంప్లైంట్ చేయాలి. 1930. ఓకే. cybercrime.gov.inకి కంప్లైంట్ చేయాలి. ఓకే సార్, జెన్యున్గా చెప్పండి. ఇప్పుడు 1930 కానీ మీరు చెప్పిన cybercrime.go.inలో కానీ మనం కంప్లైంట్ రైజ్ చేసినప్పుడు రెస్పాన్స్ అనేది నిజంగానే ప్రాపర్గా వస్తుందా? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఒక సిటీలోనో ఒక చిన్న నగరంలోనో తీసుకుంటే, ఓ పట్టణంలోనో వేల సంఖ్యలో జరుగుతున్నాయి ఈ క్రైమ్స్. ఇప్పుడు మీరు చెప్పిన విషయాల ప్రకారం మరి ఇన్ని క్రైమ్స్ని వాళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారా? ఎవరైనా దాంట్లో క్లెయిమ్ చేసుకుంటే, రిపోర్ట్ చేస్తే ఎంతవరకు రెస్పాన్స్ వస్తుంది, ఎన్ని రోజుల్లో వస్తుంది? మంచి క్వశ్చన్ అడిగినారు మేడం. అడుసు తొక్కనేలా కాలు గడగనేలా అని మనకు కొన్ని సామెతలు ఊరికి చెప్పలేదు అన్నట్టు. ఫస్ట్ మోసపోకండి. ఇప్పుడు మన మెయిన్ ఫోకస్ అంతా మోసపోకపోవడం, అది మెయిన్ ఫోకస్. ఒకవేళ మీరు 1930 కంప్లైంట్ చేసే నాలెడ్జ్ మీ దగ్గర ఉన్నదంటే 99% మీరు మోసపోరు. నాలెడ్జ్ ఉంటేనే మోసపోరు. అంటే మోసపోయినాక ఎవరో అడుగుతారు మిమ్మల్ని, నాకు ఫోన్ చేస్తే 1930 కంప్లైంట్ చేయమంటారు. అంత లోపల డబ్బులు ఉంటే వీళ్ళు పంపించింటారు కదా ఏదో బ్యాంక్ అకౌంట్కు, ఆ అకౌంట్లో కానీ దానికి సంబంధించిన ఎవరికన్నా ఇంకో 4 అకౌంట్లకు పంపించినని, ఏ అకౌంట్లో అయినా కానీ డబ్బులు బ్యాంకులో ఉంటే బ్లాక్ చేయగలుగుతారు. ఓకే. మళ్ళా కోర్టు ద్వారా తెప్పించుకోగలుగుతారు. బ్లాక్ చేయగలిగితే 100% వెనక్కి వస్తాయి డబ్బులు. ఓకే. బ్లాక్ చేయకోకుంటే పోలీసు వాళ్ళు ఏం చేయలేరు. మహా అంటే వాడిని అరెస్ట్ చేయగలుగుతారు, అది కూడా పెద్ద నేరం అయితే. ఓకే. మీ 10,000 కోసం వాడేవాడో రాజస్థాన్లో ఉంటే ఇక్కడ నుంచి 10,000 కోసం పోయి తీసుకురాలేరు కూడా. రాజస్థాను, బీహారు, జార్ఖండ్, దేవగఢ్, చాలా ప్లేసుల్లో, అహ్మదాబాదు. సో బెస్ట్ ఏంటంటే ఆ ట్రాప్లోకి పడకండి. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో ట్రాప్లో పడినారంటే తొందరగా కంప్లైంట్ చేయండి 1930. ఓకే. ఇంకా 2 క్రైమ్లు ఉన్నాయి మెయిన్, ముఖ్యంగా నిరుద్యోగులకు చెప్పాల్సింది అన్నట్టు. ఒకటి ఏంటంటే మయన్మారు, లావోసు, కంబోడియా అని 3 దేశాలు ఒకటే చోట అంటే 3 దేశాలు ఒకటే చోట ఉంటాయి. లైక్ ఆఫ్ఘనిస్తాను, ఇండియా, పాకిస్తాన్ మాదిరి మయన్మారు, లావోసు, కంబోడియా 3 దేశాలు బార్డర్లు ఉంటాయి అన్నట్టు. ఈ 3 దేశాల బార్డర్లు ఏదైతే ఉందో అక్కడ సైబర్ క్రైమ్స్ డెన్స్ అన్నట్టు బాగా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి నిరుద్యోగులను అక్కడ తీసుకెళ్ళి ఏ భాష వాళ్ళనైతే ఆ భాష వాళ్ళతో క్రైమ్ చేపిస్తున్నారు అన్నట్టు. సో తీసుకుపోయేటప్పుడు 1 లక్ష రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళకు జాబ్ అని చెప్పి, 3-4 లక్షల శాలరీ, అకామిడేషన్, ఫుడ్ అన్నీ ఫ్రీ అని చెప్తున్నారు. అక్కడ పోయినాక 1 పైసా డబ్బులు ఇవ్వరు, కరెంట్ షాక్ ఇస్తున్నారు. దరిదాపు 5,000 మంది ట్రాప్ అయినారు ఇండియా వాళ్ళు. మొన్ననే విశాఖపట్నం పోలీసులు 250 మందిని పిలుచుకొని వచ్చినారు అక్కడ నుంచి. సో నిరుద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో, ముఖ్యంగా ఫారిన్ జాబ్స్ అంటే. ఫారిన్ జాబ్స్ మీకు తెలియని వాళ్ళు మీతో ఇంటరాక్ట్ అయ్యింది. నిన్న నేను చూసినాను, ఈనాడు పేపర్లో నేను చూసినాను, ఉత్తరప్రదేశ్లో 2 యాక్చువల్గా కంబోడియాకి పోవాలి, కాకపోతే ఈ ఆపరేషన్ సింధూర్ దీనివల్ల బాగా చెకింగ్ ఎక్కువ వలన
టికెట్స్ అవన్నీ సరిగ్గా లేవని చెప్పినారు. మళ్ళీ వాళ్ళు మేనేజ్ చేసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టికెట్ బుక్ చేసినారు. మళ్ళీ రిటర్న్ టికెట్ లేవని చెప్పి హైదరాబాద్ వాళ్ళు అడిగితే రిటర్న్ టికెట్ మళ్ళీ పంపించినారు. అనుకోకుండా రిటర్న్ టికెట్ ఫేక్ అంట, అవి చెక్ చేస్తే ఆన్లైన్లో దొరకలేదన్నట్టు. ఓకే. సో వాళ్ళకి అప్పుడు అర్థమైంది ఏ దేశానికి పోతున్నారు, ఎందుకు పోతున్నారంటే మేము ఇట్లా కంబోడియాకి జాబ్కి పోతున్నాం అంటే, అరే జాబ్ పోయేటప్పుడు విజిటింగ్ వీసా మీద ఎట్లా పోతావు, ప్లస్ నువ్వు పోయేది కంబోడియాకి కాదు థాయిలాండ్కి పోయేది, థాయిలాండ్ నుంచి పోతారన్నట్టు అట్లా. ఓకే. సో వెనక్కి పంపించేసినారు. అంటే సమాజంలో ఇట్లా మంచిగా పనిచేసే అధికారులు ఉండడం వల్ల కూడా కొద్దిగా ఉపయోగం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో భయపడకుండా బ్యాంకుకు పోతారు, థ్రెట్ కాల్ వస్తుంది, డబ్బులు కట్టేటప్పుడు వాళ్ళ భయం చూసి బ్యాంక్ అధికారులు సేవ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. ఎందుకంటే భయపడుతున్నారు, ఎవరైనా మిమ్మల్ని భయపడిస్తున్నారు, ఎందుకు ఇంత డబ్బులు డ్రా చేస్తున్నారు, డిపాజిట్ చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు. కాకపోతే సమాజం నుంచి ఇట్లా ముందుకు వచ్చినారంటే చాలా, ఫర్ ఎగ్జాంపుల్ స్కూళ్ళల్లో పిల్లల తల్లిదండ్రులకు జూమ్ మీటింగ్ ద్వారా ఇలాంటి సెషన్ కండక్ట్ చేసినారనుకోండి, ఓకే, చాలా ఈజీ అవుతుంది. వేలాది మందిని మనం ఒకటేసారి కాపాడచ్చు. స్కూల్లో చెప్పి A+B స్కోర్ ఎక్కడ పనికి వస్తుందో లేదో తెలియదు, ఇది పిల్లల తల్లిదండ్రులకు పనికి వస్తుంది. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగులను టార్గెట్ చేసి వాళ్ళతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఏదో జాబులు అని చెప్పి ఆ అకౌంట్లు నీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. వాటిని మ్యూల్ అకౌంట్స్ అంటారు అన్నట్టు. ఓకే. సో అకౌంట్లలో లక్షలాది రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తారు. రేపొద్దున కేసు పడితే ఎవరి మీద పడుతుంది, ఈ అకౌంట్ మీద పడుతుంది, అంతే. అట్లా మొన్న చిన్న కోట్లలో ఏలూరు పోలీసులు వచ్చి ఇద్దరిని ఎత్తపోయినారు అన్నట్టు. ఓకే. సో ఇది ఒకటి జరుగుతుంది. ఇంకోటి షాప్స్ ఉంటాయి కదా, షాప్స్, అవును, కిరాణా షాప్స్. సో ఈ షాప్స్ వాళ్ళకి ఎట్లా జరుగుతున్నాయంటే ఎవరో ముక్కు ముందెళ్ళని వస్తాడు, మా బ్రదర్ ఒక 50,000 పంపిస్తాడు మీ అకౌంట్కి, కమిషన్ పట్టుకోండి ఏంటి అంటారు. ఓకే. వీళ్ళు 500, 1000 పట్టుకొని కమిషన్ పట్టుకొని ఇస్తారన్నట్టు. వెంటనే వీళ్ళు ఇచ్చేటప్పుడు ఇలా డాటా వాని ఫోటో తీసుకొని, వాని ఆధార్ కార్డు తీసుకొని, వాని ఫోన్ నెంబర్ తీసుకొని, పక్క డాటా అన్ని తీసుకొని ఇస్తే ప్రాబ్లం ఉండదు. ఇంకా వీలైతే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడించి తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. అంత చేయరు. ఊరికే ఇప్పుడు మనం పోయి మన షాప్లో బిస్కెట్ ఎట్లా కొంటాం, బిస్కెట్ కొనాలనుకున్నప్పుడు ఏం డేటా తీసుకుంటాడా మనతో? తీసుకోడు కదా. మనం ఎన్నో షాపులో వస్తువులు తీసుకుంటున్నాం, మీ పేరు, మీరు ఎక్కడ, ఇవన్నీ ఏం తీసుకుంటాం, ఒక చాక్లెట్ కొనుక్కుంటాం, వస్తాం, ఏ వస్తువు అంటే అది. సో ఇక్కడ మళ్ళీ 49,500 49,000 డబ్బులు ఇస్తున్నాం, ఊరికి ఇచ్చేస్తాం. అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే మనకు ఒక 1 మినిట్లోనే 1,000 రూపాయలు వస్తాయి కదా, కూర్చున్న చోటు నుంచి 1,000 రూపాయలు ఏముందిలే. ఈ అబ్బాయి ఇచ్చేసినాడు, వాడు వెళ్ళిపోయినాడు. ఒక అర్ధగంటకు రాజమండ్రి నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా నన్ను మోసం చేసి మీ అకౌంట్లోకి డబ్బులు ఇప్పించుకున్నారు, పంపియండి లేకపోతే పోలీస్ కేసు పెడితే ఈడు రాజమండ్రికి పోయి ఇంకా పే చేసి వచ్చినాడు. చాలా ఇంకా పే చేస్తే ప్రాబ్లం లేదు, లేకపోతే కేసు అవుతుంది. ఎందుకని వాళ్ళు కేసు ఫైల్ చేశారు కాబట్టి అది క్రిటికల్ అయిపోతుంది. సో బెస్ట్ ఏంటంటే మీ అకౌంట్ ముఖ్యంగా షాపులు కానీ ఇండివిజువల్ కానీ ఎవరి ట్రాన్సాక్షన్స్ కోసం ఇవ్వకండి, అన్లెస్ మీకు వాళ్ళు నిజంగానే తెలిసి మీరు ఇంటరాక్ట్ అయ్యేది బాగా క్లోజ్ అయితే తప్పితే, అంతే, ఫ్యామిలీ మెంబర్స్ అయితే తప్పితే. లేకపోతే మీరు బయటకి ట్రాన్సాక్షన్స్ ఇస్తే మీ అకౌంట్ బ్లాక్ కావచ్చు, మీ అకౌంట్ అమౌంట్ లీన్ కావచ్చు అన్నట్టు. దీంట్లో నేను ఇంకొక రకం కూడా విన్నాను సార్. ఇప్పుడు మీరు షాప్స్ అంటే గుర్తొచ్చింది, వాళ్ళు వస్తారు, ఇప్పుడు అన్ని స్కానర్లే కదా, మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. ఆ స్టిక్కర్కి వీళ్ళు పే చేస్తే వాళ్ళు పే చేసినట్టు కనిపిస్తోంది. నేను పే చేశానండి, ఈయన ఫోన్లో చూపిస్తాడు డబ్బులు కట్టిన ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ అకౌంట్లో చూసుకుంటే అవి రావు. సో అందుకోసం సౌండ్ బాక్స్ పెట్టుకుంటున్నారు. ఏదేమైనా కానీ ఆ స్టిక్కర్లు లోపల ఉండేటట్లు చూసుకోండి, బయట షట్టర్ మీదనో బయట అంటే దాన్ని తీసేసి ఇంకొకటి అంటించుకుంటున్నారు, ఇది కూడా చూసాను నేను. ఎందుకంటే వాళ్ళని తీసేసి వీళ్ళ స్కానర్ పెడుతున్నారు, డబ్బులన్నీ వీళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ దొంగకు 100 ఉపాయాలు ఉంటాయండి, మనము జాగ్రత్తగా ఉండాలి. సో నేనేం చెప్తానంటే దోమలు ఉన్నాయి, దోమతెర కట్టుకుంటే మంచిది, సైబర్ నేరాలు ఉన్నాయి, అవగాహన తెచ్చుకుంటే మంచిది. సో ఏదైనా కానీ ప్రాపర్ అవగాహన ద్వారానే మనం ఈ నేరాలని ఇవన్నీ నివారించవచ్చు అన్నమాట. కాకపోతే ఇది ఒక ప్రాసెస్లో జరుగుతూ ఉండాల్సి, కంటిన్యూస్గా అవేర్నెస్ ఉండాలి. దీంట్లో దెర్ ఇస్ నో షార్ట్ కట్. నిన్న జరిగిన క్రైమ్ వరకు అవేర్నెస్ ఉంటే ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమైంది లాంగ్వేజ్ చెప్పాలంటే, మీరు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు, ఈరోజు కొత్త వైరస్ వచ్చింది అనుకో, అది ప్రొటెక్ట్ చేస్తుందా? చేయలేదు కదా. లేదు కదా. సేమ్ కరోనా మాదిరి అనుకో, మీకు వ్యాక్సినేషన్ వేసినారు, చిన్నప్పుడు పోలియో డ్రాప్ వేసినారు, ప్రొటెక్ట్ అయింది. కరోనాకి వేయలేదు, కాలేదు, అందుకోసం కరోనాకు మళ్ళీ వేయించుకున్నాం. సేమ్ ఇది కూడా అంతేనండి. సైబర్ నేరాల మీద కంటిన్యూస్గా అవగాహన తెప్పించుకోవడమే ఒక
వ్యాక్సినేషన్ అన్నట్టు. కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తూనే ఉండాలి, ఏ విధమైన ప్రలోభాలకి లొంగకుండా ఉండాలి అన్ని వైపుల నుంచి. సో చిన్న విషయమైనా. సో మనం మళ్ళీ 5 కారణాలు అని చెప్తాం కదా. ఈ 5 కారణాలు ఏంటంటే అత్యాశ, రాత్రికి ధనవంతులు కావాలని. అట్లయితే అంబానీ అదాని వాళ్ళు ఏం కావాలో చెప్పండి. అంటే విషయం ఏంటంటే ఒక ప్రొసీజర్ ప్రకారమే కష్టపడాలా. మీరు కూడా ఒక జాబ్ చేస్తేనే డబ్బులు వస్తాయి, నేను కూడా ఒక జాబ్ ఒక ప్రోడక్ట్ని సేల్ చేస్తేనే డబ్బులు వస్తాయి, అంతే కదా. ఇప్పుడు ఇది ఒకటి ఉంది జాకెట్, ఇది కూడా టైలరు కట్ చేసి కుట్టి ఆ బట్ట ఇవన్నీ చేస్తేనే డబ్బులు వస్తాయి, అంతే. వాచ్ కావచ్చు, షర్ట్ కావచ్చు, షూ కావచ్చు, ఏదైనా కష్టంతోనే వస్తాయి డబ్బులు. ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక సర్వీస్ ఉంటుంది, ఒక ప్రోడక్ట్ ఉంటుంది, డెలివరీ ఉంటుంది. సో ఏదైనా మీకు డబ్బులు రావాలంటే ఒక పద్ధతి ప్రకారం అయితేనే డబ్బులు వస్తాయి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఆ కంపెనీకి వెళ్ళండి, ఆ కంపెనీలో వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చూడండి, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడండి, వాళ్ళ ప్రోడక్ట్స్ చూడండి. ఇప్పుడు 3 కోట్లు నష్టపోయినాడు ఆయన, ఒక ఐఏఎస్ ఆఫీసరు. 2,99,50,000 పక్కన పెట్టి 50,000తో దేశంలో ఎక్కడైనా తిరిగి రావచ్చు. అంటే తిరిగి రావచ్చు అంటే కంపెనీ ఎక్కడున్నాయని చూసి రావచ్చు. అదే అది లేకుండా సింపుల్గా ఎవరో ఆన్లైన్లో వచ్చే కాక్ అండ్ బుల్ స్టోరీస్ నమ్మితే ఇట్లనే అవుతుంది. రెండవది, ఫస్ట్ది అత్యాశ కదా, రెండవది కామం. ఆన్లైన్లో ఎవరో వచ్చి మిమ్మల్ని ప్రేమిస్తున్నామని చెప్తే నమ్మితే అవుట్. అది జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు. సో ఎస్పెషల్లీ టీనేజర్స్, పిల్లలు, ఎవరైనా ఈ కాలేజ్ స్టూడెంట్స్, ఎవరైనా కానీ దీంట్లో ఏజ్తో కూడా సంబంధం లేదు. చాలామంది మోసపోతున్నారు, జెంట్స్ మోసపోతున్నారు, లేడీస్ మోసపోతున్నారు. మోసపోయిన వాళ్ళు చెప్పరు, మోసపోయిన వాళ్ళకి తెలియదు. ఇది మరీ సెన్సిటివ్ మ్యాటర్, ఎందుకంటే మేము ఇలా అయ్యామని చెప్తే వీళ్ళ పరుగు పోతుందనే బాధలో వాళ్ళు ఉంటారు. సో అది బయటికి తెలిసే అవకాశం ఊహాజనితమైన ముందు ఏమైనా అసలు ఇది జరిగిందని చెప్పండి, పెద్ద నష్టం ఏం లేదు, అందరికీ అదే బలహీనత. ఏదైనా ఇబ్బంది ఉంటే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయండి, 1930 కంప్లైంట్. దానికంటే ముందు ఇరుక్కోకండి, ఓకే. ఆన్లైన్లో పిచ్చిగా చేయకండి. అత్యాశ, కామం అయిపోయింది. 3 భయం. ఎవరో ఆన్లైన్లో భయపడిస్తే భయపడకండి. రీజన్స్ ఏదైనా కావచ్చు, మీ మీద కేసులు ఉన్నాయనవచ్చు, లేకపోతే మీ పిల్లలు ఏదో డ్రగ్స్లో ఇరుక్కున్నారనుకోవచ్చు, మీ పిల్లలు ఏదో రేపు గురైన. చాలామంది ఇట్లా ఫోన్లు చేసి సతాయిస్తుంటారు. నిన్న ఒక అతను మరియాలగూడ నుంచి పనిచేస్తున్నాడు, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్లో పనిచేస్తాడు అతను. ఓకే. వాళ్ళ అమ్మాయి కెనడాలో ఉందంట, మీ అమ్మాయి ఏదో డ్రగ్స్లో ఇరుక్కుంది అని చెప్పి ఫోన్ చేసినారంట. ఏది కెనడా నెంబర్ కాదు, వేరే దేశం నెంబర్ నుంచి. అతను భయపడకుండా నాకు ఫోన్ చేసినాడు. సో నేను చెప్తే ఫస్ట్ మీ అమ్మాయికి ఫోన్ చేయండి. మా అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్, ఒక అర్ధగంట తర్వాత చేయండి, నష్టం. ఆ టైంలో వాళ్ళు ఏదైనా బిజీగా ఉంటే మళ్ళీ ఇది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం షూటింగ్లో ఉన్నాం, ఈ టైంలో లెటర్ సపోజ్ ఫోన్ రింగ్ అయినా నేను ఎత్తలేను కదా, ఈ అర్ధగంట వాళ్ళ వర్క్లో బిజీ ఉంటారు కదా. తర్వాత మెసేజ్ పెట్టండి, మరి తర్వాత తెలిసి ఏం కాలేదని చెప్పారు, ఫైన్. ఇది అత్యాశ, కామము, భయము. నాలుగవది ఒంటరితనం. ఈ ఒంటరితనం ఉండడం వల్ల ఆన్లైన్లో ఎక్కువ స్పెండ్ చేస్తారు. ఆన్లైన్లో ఎక్కువ స్పెండ్ చేస్తే ఆన్లైన్లో హౌలగాలు దండిగా మంది ఉంటారు. సో ఎవరైనా కానీ మింగేయచ్చు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అమాయకత్వం, అజ్ఞానం. ఇంటర్నెట్లో వచ్చేదంతా నిజమని నమ్మడం. అదే ఇంటర్నెట్లో వచ్చేదంతా నిజమని, ప్రతి చెత్త వీడియో నిజం అనుకుంటాం. నిజం అంటారు. ఎవడో రాయచూరులో కరోనా టైంలో ఒక టీచరు ముక్కులో నిమ్మరసం వేసుకుంటే కరోనా పోతుందని నిమ్మరసం వేసుకున్నాడు. అది లంగ్స్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోయినాడు. సో ఆన్లైన్లో వచ్చే ముఖ్యంగా హెల్త్ టిప్స్ను దయచేసి మీరు డాక్టర్ అనుమతి లేనిది పాటించండి. ఓకే, మీరు ఫాలో కాండి హెల్త్ టిప్స్. బట్ మీకు తెలిసిన ఏదో డాక్టర్ ఉంటాడు కదా, ఆర్ఎంపీ డాక్టర్ అని ఉంటాడు కదా, ఎంబీబీఎస్ డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్, ఎక్స్పర్ట్. మీకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక 500 కన్సల్టింగ్ ఇచ్చి, సార్ నేను ఇది ఆన్లైన్లో చూసినాను, ఇది చేయొచ్చా లేదా అని అడిగి చేయండి. అప్పుడే ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బంది. మనం అంటే మన ఊహ కూడా అందదు, రకంగా మోసపోయే అవకాశం ఉంది. సో మీరు కరెక్టే మేడం, మరి మొబైల్ ఉంది, చేతిలో ఉంది, నెట్ ఉంది, ఏం చేయాలి? ఇదంతా కరెక్టే. బట్ ఏం చేయడానికి కూడా 100 మార్గాలు ఉన్నాయి. అవి కూడా ఇంపార్టెంట్. పిల్లల్ని ఎంగేజ్ చేయాలా. ఫ్రీ గురుకుల్ అని ఒక యాప్ ఉంది. ఓకే. ఒక 80 కోర్సులు రన్ చేస్తారు. అతి తక్కువ 300 రూపాయలే నెలకంతా. అంటే నేను చెప్పేది ఫ్రీ గురుకుల్ అని కాదు, ఇట్లాంటి యాప్స్ అయినా కానీ, లేకపోతే కంప్లీట్గా ఫ్రీ కోర్సులు చెప్పేటివి కూడా చాలా ఉన్నాయి. ఉడేమిలోకి వెళ్ళచ్చు ఒక సబ్స్క్రిప్షన్ తీసుకొని.
లేకపోతే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. 6th క్లాస్ 7th క్లాస్లో ఉంటే అన్నా అకాడమీ అని, స్టడీ ఐక్యూ అని, లేకపోతే ఇలాంటి వీడియోస్ కిరణ్ ప్రభా అని, అమిత్ సేన్ గుప్తా అని, లర్న్ విత్ అమర్ అని చాలా ఛానల్స్ ఉన్నాయి. కానీ సార్ ఇక్కడ అఫ్కోర్స్ సమాజమే అలా ఉందనుకోండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు మంచి కూడా ఉంది. ఇప్పుడు ఒంటరితనం అనేది మీరు లాస్ట్లో చెప్పిన అది బలమైన ప్రభావం చూపిస్తుంది సమాజం మీద. ఈ ఇంత చెడు చెప్పిన తర్వాత ఆ చెడులో జనాలు మంచి కొట్టుకుపోతుందేమో, మంచిని చూసి కూడా భయపడుతున్నారేమో. మంచి లేదని కాదు కానీ అందుకోసం చూసే పరిస్థితులు లేవేమో అని. మనం నాలెడ్జ్ని ఇక్కడ చెప్పే వ్యక్తి ఎవరు ఒకటి, ప్లస్ ఆ యాప్స్ను గమనించండి, యాప్స్ని ఫీడ్బ్యాక్ చూడండి. అవేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినాను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీరు డబ్బులు కట్టాల్సిన పర్లేదు. ఎవ్రీడే అప్డేట్ చేస్తుంటారు ఇంటర్నేషనల్ అఫైర్స్, ఎవ్రీడే నేషనల్ అఫైర్స్ అప్డేట్ చేస్తుంటారు. దీనికి వాడండి టైం అంటున్నాను నేను. ఉపయోగపడే వాటికి కొంచెం అది మంచిగా కదా అని అవగాహన తెచ్చుకోవడానికి వాడుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నేను ఎట్లా వాడుతున్నానని చెప్తే సరిపోతుంది కదా. ఓకే, ఇంత చెప్తున్నా నేను ఎలా వాడుతున్నానని చెప్తే సరిపోతుంది కదా. నేను 2014లో హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నాను. ఓకే ఓకే, కొన్ని పార్టీలను అప్రోచ్ అయినా, జస్ట్ మనం ఉద్యోగానికి బయోడేటా ఎట్లా పెడతామో అట్లా బయోడేటా తీసుకొని పోయినా. నిజంగానే ఓకే, ఏముంది తీసుకోవడం తప్పు కాదు కదా. ఇప్పుడు మీరు ఒక ఉద్యోగానికి బయోడేటానే కదా తీసుకోయేది. ఇది కూడా ఉద్యోగం అనే బదులు సామాజిక సేవ ఇంకా పెద్దది. అంతే. పొలిటికల్ పార్టీస్ ఏవి కన్సిడర్ చేయలేదు. ఎందుకు కన్సిడర్ చేయలేదంటే మన దగ్గర డబ్బులు లేవు. ఎందుకు డబ్బులు ఉంటేనే రాజకీయాలు చేయాలన్నా, డబ్బులు ఉండే వాళ్ళే రాజకీయాల్లో ఉండాలన్నా, డబ్బులు లేకోకుండా అంటే డబ్బులు పంచకుండా, మద్యం పంచకుండా జీరో మనీ పాలిటిక్స్, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని ఒక కాన్సెప్ట్ డిజైన్ చేసినాను. ఓకే, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని. సో దాని మీద నేను ఐఐటి ముంబైలో 2 సార్లు మాట్లాడినా, బిట్స్ పిలాన్లో మాట్లాడినా, యూకే పార్లమెంట్లో ఒక ఇన్ఫార్మల్ మీటింగ్లో మాట్లాడినా, మొట్టమొదటిసారి దేశం వెళ్ళి వేరే దేశం వెళ్ళి వచ్చిన. ఇవన్నీ సోషల్ మీడియా ద్వారానే సాధ్యమైంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు దీన్ని మనం ఎలా వాడతాము, బ్రహ్మాస్త్రంగా వాడతామా లేకపోతే భస్మాసుర హస్తంగా వాడతామా అనేది మన తెలివితేటల మీద ఆధారపడి. అంతేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్ఐటి వరంగల్లో చదువుకున్నా. యాక్చువల్గా ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి వచ్చినాను నేను. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం వాసాపురం. ఒక మంచి రెసిడెన్షియల్ స్కూల్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నా. నేను ఎన్ఐటి వరంగల్లో చదువుకున్నా. ఐఐటిలో చదువుకోవాలనేది నాది డ్రీము. మీకు తెలిసినో తెలియదు, నేను ఐఐటి చెన్నైలో ఈ సైబర్ నేరాల మీద సెషన్ ఇచ్చిన. ఓకే, నేను చదివిన ఎన్ఐటి వరంగల్లో 2 సార్లు ఇచ్చిన. 3 ప్రొఫెసర్లు డబ్బులు పోగొట్టుకున్నారు. అందుకోసం నన్ను పిలిపించి ప్రొఫెసర్లకు సెషన్ ఇప్పించారు. ఎన్ఐటి వరంగల్లో 3 ప్రొఫెసర్లు డబ్బులు పోగొట్టుకున్నారు. ఒకరు 10 లక్షలు, ఒకరు 8 లక్షలు, ఒకరు 40,000. అసలు మీరు తక్కువ అమౌంటే చెప్పట్లేదు సార్ అసలు ఎక్కడ కూడా. సో ఆ ప్రొఫెసర్లు నాతో కాంటాక్ట్ అయినారు. నేను చెప్పినాను, సార్ ఇది రిపీట్ అవుతుంటాయి, అందరికీ మనం సెషన్ ఇద్దామంటే అందరికీ డైరెక్టర్ ఉన్నారు ఆ రోజు. నాకు యాక్చువల్గా ఎన్ఐటి డైరెక్టర్ సార్ ముందని మొత్తం అందరికి సెషన్ ఇచ్చినాం. అంటే ఇప్పుడు మీరు ఈ సెషన్స్ ఇచ్చేటప్పుడు ఏ ప్రొసీజర్లో ఇస్తారు సార్? అంటే ఇప్పుడు ఎవరైనా అలాంటి సెషన్స్ మన వీడియోలు చూసేవాళ్ళు ఎవరైనా వాళ్ళ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో కానీ పెట్టించుకోవాలి అంటే ప్రొసీజర్ ఏంటి? ప్రొసీజర్ ఏంటంటే మన నంబర్ ఉంటుంది 9966272121. మనల్ని కాంటాక్ట్ కావచ్చు. సో కాంటాక్ట్ కావచ్చు. కాంటాక్ట్ అయిన తర్వాత లేకపోతే మన శ్రీ మీడియా ఎవరైతే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం కదా వాళ్ళని కాంటాక్ట్ కావచ్చు. ఇక్కడ పెద్ద విద్యార్థులకైతే క్లాస్ రూమ్లో చెప్పొచ్చు. చిన్న విద్యార్థులు ఉంటారు, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, లేకపోతే బిలో 10th క్లాసులో ఉంటారు. సో అప్పుడు పిల్లల తల్లిదండ్రులకు చెప్పాలి. ఎందుకు పిల్లల తల్లిదండ్రులకు చెప్పాలంటే పిల్లల తల్లిదండ్రులకు అర్థమైతే పిల్లలకి ఈజీగా చెప్పచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన అంత చిన్న ఏజ్ పిల్లలకి ఇదంతా నాలెడ్జ్ తెలిసిన సార్ ఫస్ట్ సెకండ్ థర్డ్? నేను అదే చెప్పేది. ఇప్పుడు ఏదేమైనా కానీ మీ తండ్రులకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ కంటే మీ పిల్లలు బాగా వాడుతుంటారు మొబైల్. ఎగ్జాక్ట్లీ, ఒప్పుకుంటాం. ఒక అర్థమైంది కదా. దాన్ని సరిగ్గా వాడేటట్టు చేయాలి. అనంతపురంలో ఒక డాక్టర్ కొడుకు 4వ తరగతి చదువుతున్నాడు, 12 లక్షలు పోగొట్టుకున్నాడు ఆన్లైన్ గేమ్. సో తెలంగాణలో రోజుకు 10 కోట్లు నష్టపోతున్నారు. భారతదేశంలో రోజుకు 300 కోట్లు నష్టపోతున్నారు. దేశవ్యాప్తంగా 70,000 కోట్లు సంవత్సరానికి నష్టపోతున్నారు. ఆన్లైన్ గేమింగ్ అన్ని కలిపి ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా ఏ క్రైమ్, అన్ని క్రైమ్. సో ఇక్కడ పిల్లల తల్లిదండ్రులకు అవగాహన ఉంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏం చేయాలంటే పిల్లల్ని కాదు, పిల్లల తల్లిదండ్రులు కూడా నా కస్టమర్స్ అని ఆలోచించాలి. ఓకే. సో సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ తన భార్యను 2 పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. 90 లక్షలు పోగొట్టుకున్నాడు, డబ్బులు పోగొట్టుకున్నందుకు ఆన్లైన్లో. అట్టనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు గాజుల రామారంలో
2 పిల్లలను భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ అబ్బాయి మిర్యాలగూడ అతను. సో అట్లనే రాజేంద్ర నగర్లో అంటే ఇప్పుడు చాలా మంది వాళ్ళ జీవితకాలం సంపాదన సెకండ్లలో పోగొట్టుకున్నారు. అదే సార్, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మనం తీసుకున్నంత ఈజీగా లేదు ఇది. అవును. చాప కింద నీరులాగా చాప కింద అది నీరు చాలా కాదండి, వచ్చేస్తుంది. చాప కింద సముద్రం పోతుంది. అదే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏదో ఒక 10 మందిలో ఒకళ్ళకి జరగట్లేదు, కాదు. 10 మందిలో 9 మందికి జరుగుతుంది కింద. మోసపోయిన వాళ్ళు చెప్పరు, మోసపోయిన వాళ్ళకి తెలియదు మేడం. మొత్తం ఆ రకంగా అందరూ కవర్ అవుతున్నారు కరోనా టైప్లో. సో ఏ ఆర్గనైజేషన్కైనా నలుగురు ఇంపార్టెంట్, ఏ ఆర్గనైజేషన్కైనా. ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ కొద్దిగా ఆలోచన ఉంటే ఆ నలుగురిని కాపాడుకోవచ్చు. ఆ నలుగురు ఎవరంటే వాళ్ళు మేనేజ్మెంటు, 2 ఎంప్లాయీస్, 3 ఉద్యోగులు, 4 వెండర్స్ హూ ఆర్ సపోర్టింగ్ దట్ బిజినెస్. అంతే కదా, ప్రతి బిజినెస్కు ఎవరెవరు సపోర్ట్ చేస్తుంటారు కదా, రా మెటీరియల్ రూపంలోనో ఇంకొక మెటీరియల్. ఎంప్లాయీస్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, మేనేజ్మెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే ఓస్వాల్ కంపెనీ ఎండి 7 కోట్లు పోగొట్టుకున్నాడు. బా. ఆయన పెద్ద కంపెనీ కాబట్టి 7 కోట్లు చిన్నదే. ఆయన మళ్ళీ పద్మశ్రీ అవార్డు. ఐఏఎస్సి ప్రొఫెసర్స్ పోగొట్టుకున్నారు, ఐఐటి స్టూడెంట్స్ పోగొట్టుకున్నారు, హుబ్లీలో డాక్టర్ పోగొట్టుకున్నారు, నోయిడాలో డాక్టర్ పోగొట్టుకున్నాడు, హైదరాబాద్లో ఒక ఈఎన్టీ డాక్టర్ పోగొట్టుకున్నాడు, గుడిమల్కాపూర్లో ఒక డాక్టర్ పోగొట్టుకున్నాడు. యాక్చువల్గా విపరీతంగా మోసపోతున్నాయి హాస్పిటల్స్. వాళ్ళ డాక్టర్స్కి ఖచ్చితంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. నేను చెప్పేది ఏదైనా కానీ, ఇప్పుడు ఒక డాక్టర్ డబ్బులు పోగొట్టుకున్నాడు అనుకోండి, నెక్స్ట్ పేషెంట్కి ఏం ఆపరేషన్ చేస్తాడండి అంత టెన్షన్లో ఉంటే? అది సొసైటీ మీద, తన పర్సనల్ లైఫ్ మీద, ప్రొఫెషనల్ లైఫ్ మీద, పూర్తిగా జీవితం మీద ఇంపాక్ట్. సో ఇంకొకటి జరుగుతుంది, ముసలి వాళ్ళు చాలా టార్గెట్ అవుతున్నారు ఇప్పుడు లేటెస్ట్గా. ఓకే. ఏంటంటే సైబర్ క్రిమినల్స్ ఆర్ డ్రగ్ పెడలర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముసలి వాళ్ళను ఒక టూల్గా వాడుతున్నారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 70 ఏళ్ళ ముసలతను ఇక్కడ ఫిల్మ్ నగర్లో ఉన్నాడు అనుకోండి. వాళ్ళు సమూహం ఏం చెప్తారంటే, సార్ మీరు రిటైర్డ్ అయినారు కదా, ఖాళీగా ఉన్నారు కదా, మీకు రోజుకు ఒక 3,000 నుంచి 5,000 ఇన్కమ్ చూపిస్తాం, ఒక గంట పని ఉంటుందంటారు. 5,000 గంట పని అంటే ఏమవుతుంది? ఖాళీగానే ఉన్నాం కదా, ఖాళీగా ఉన్నాం కదా, మైండ్ సెట్ అంతే ఉంటుంది. మైండ్ సెట్ సేమ్ అదే ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మాదిరి అన్నాడు. ఓకే, అయితే ఓకే, నో ప్రాబ్లం. అంటే నేను ఈ మధ్య న్యూస్ పేపర్లో చూసినదే చెప్తున్నాను నేను. ఓకే. సో ఏం చేయాలి, వాళ్ళు ఒక పార్సల్ను ఇంకో చోటు ఇచ్చి రావాలన్నట్టు, ఫిలిం నగర్ నుంచి కూకుడుపల్లి ఇచ్చి రావాలి. వాళ్ళే ఆటో బుక్ చేస్తారు, అన్నీ చేస్తారు, లేకపోతే ఇల్లే ఆటో బుక్ చేపిస్తారు, ఇచ్చేసి వస్తారు. వాళ్ళకి 5,000 ఇస్తారు. వాళ్ళకు ఓపుకుంటే ఇంకొక పార్సల్ ఉంది సార్ బుక్ చేసి వస్తారు, ఇంకొక 5,000 ఇస్తారు. 5,000 ఎందుకు డౌట్ రావచ్చు, సార్ మీరు ఏజ్డ్, బయట వాళ్ళు అయితే యువత మిస్యూజ్ చేస్తారు, మిమ్మల్ని నమ్మచ్చు, ఇట్లా రకరకాలుగా వాళ్ళకి కన్విన్స్ చేస్తారు అన్నమాట. ఫైనల్గా అట్లా వాళ్ళను కొంతమందిని పోలీసు వాళ్ళు పట్టుకుంటే తెలిసింది ఏంటంటే వాళ్ళు తీసుకుపోయే వస్తువు డ్రగ్స్ అన్నట్టు. వాళ్ళకి ఏజ్డ్ వాళ్ళకి తెలియదు అన్నట్టు. అంటే ఇక్కడ వీళ్ళు 2 రకాలుగా వాడుతున్నారు. ఒకటి యూత్ అయితే పబ్లిక్ కానీ పోలీసులు కానీ డౌట్ పడవచ్చు, ఈ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అయితే డౌట్ పడరు కదా, సీనియర్ సిటిజన్ అనేసరికి ఆయన ఎందుకు చేస్తాడులే అని ఇదిలో ఉంటారు. పోలీసుల్ని తప్పుదారి పట్టించడానికి వీళ్ళు ఉపయోగపడతారు, సేమ్ టైం వీళ్ళని కూడా. సో జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ టైం పోలీసు వాళ్ళు కొద్దిగా ఏదో క్షమాగుణం ఉంటే వదిలిపెడుతున్నారు, కానీ ఫస్ట్ టైం కూడా వదిలిపెట్టకూడదు. యాజ్ పర్ లా హ్యాస్ నో ఎక్స్క్యూజ్ కదా, అదే అంతే కదా. యు ఆర్ నాట్ అథరైజ్డ్ టు క్యారీ ప్యాకేజెస్, అంతే కదా. సో మనం ఏది చేస్తున్నాం కానీ ఈ డిజిటల్ వరల్డ్లో తెలుసో తెలియకో చేస్తే మాత్రం మునిగిపోవడానికి పుష్టిగా అవకాశం ఉంటుంది. ఈత రాకుంటే నీళ్ళల్లో ఎలా మునిగిపోతారో, కరెంట్ తెలియక పట్టుకుంటే కరెంట్ షాక్ ఎలా కొడుతుందో, సైబర్ నేరాల మీద అవగాహన లేకుంటే సైబర్ నేరాలు నిండా మునిగిపోతారు. ఒక్కసారి మునిగిపోయినాక బయటికి రావడం చాలా కష్టం. మీ సెషన్స్ తీసుకోవాలంటే ప్రొసీజర్ ఏంటి సార్? మామూలుగా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే సో చెప్తే కదా 9966272121కి మీరు ఫోన్ చేయొచ్చు, లేకపోతే శ్రీ మీడియా ఏదైతే నెంబర్ డిస్ప్లే చేస్తారో వాళ్ళకి ఫోన్ చేయొచ్చు. సో యాక్చువల్గా మనం ఎక్కువ భాగం స్కూల్ లెవెల్ అయితే పిల్లల తల్లిదండ్రులకు జూమ్ మీటింగ్ ద్వారా చేస్తే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులని స్కూల్కి పిలుచుకురావాలంటే చాలా కష్టం, ప్లస్ పిలుచుకొచ్చినా కానీ 500-600 మందిని అకామిడేట్ చేయాలంటే కష్టం, అది కొంచెం ఇబ్బంది. పిలుచుకురావడమే కష్టము, ఎందుకంటే ఎగ్జామ్స్ ఇవి ఈవినింగ్ టైము 6 to 7, 7 to 8, 8 to 9 ఈజీగా 1 hour చేయొచ్చు అన్నట్టు. సో డీటెయిల్గా చెప్పొచ్చు, వాళ్ళకి మళ్ళీ మనం సపోర్ట్ కూడా చేయవచ్చు. ఓకే, అంటే సెషన్ తర్వాత మాట్లాడాలని చెప్పిన దానికి అక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తేడా ఉంటుంది. లేదు కాలేజీల్లో అయినా కానీ మనం కండక్ట్ వాళ్ళు మనకు
ఏదైనా కానీ దాన్ని ఏమంటారు వాళ్ళు మాట్లాడిన తర్వాతనే మనకు తెలుస్తుంది అన్నట్టు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంది, వాళ్ళ టైమింగ్స్ ఏంటి, మనం చెప్పగలుగుతామా లేదా అన్నట్టు. ఓకే. ఇట్లా మనం సెషన్స్ ద్వారా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. జనరల్గా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎవరైనా ఆ క్రైమ్లో ఇరుక్కొని ఉంటే 1930కి కాల్ చేయాలి, లేదంటే మన వెబ్సైట్లో సైబర్ సెక్యూరిటీ వెబ్సైట్కి మనం కంప్లైంట్ చేసుకోవాలి. అదే టైంలో ముఖ్యంగా నిరుద్యోగులు ఇదైతే ఎవరైతే చూస్తున్నారో నిరుద్యోగులు కానీ లేకపోతే మీరు ఉద్యోగులు చూసినా వాళ్ళ పిల్లలకు కానీ మమ్మల్ని కాంటాక్ట్ అయితే ఇంతకుముందు చెప్పిన నెంబర్కి మేము చాలా అవకాశాలు చూపించగలుగుతాం. కాకపోతే మీరు కష్టపడే మనస్తత్వం ఉంటే అంతే. ఈజీ మనీ కాదు, ఏదో రాత్రికి రాత్రి వచ్చేస్తే గంటలో 2000 గంటలో 5000 కాదు. వందల అవకాశాలు ఉన్నాయి నేను చెప్తున్నా కదా, వందల అవకాశాలు ఉన్నాయి ప్రతిదానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కూపన్ కోడ్ ప్రమోషన్ ఇస్తాం. మీరు ఆ కూపన్ కోడ్ ప్రమోషన్ ఇచ్చినారనుకోండి, ఆ కూపన్ కోడ్ వాడుకునే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఆ కూపన్ కోడ్ను ప్రమోట్ చేసినందుకు వాడినప్పుడు మీకు డబ్బులు వస్తాయి. లెటర్ సపోజ్ ఒక కూపన్ కోడ్ ఉంది, వాళ్ళు వాడినందుకు 1000 రూపాయలు తగ్గుతుంది. వీళ్ళు ఈ కూపన్ కోడ్ ప్రమోట్ చేసినందుకు వాళ్ళు వాడడం ద్వారా వీళ్ళకు 1000 రూపాయలు వస్తుంది. అట్లా నెలకు ఒక 10 మంది వీళ్ళు కూపన్ కోడ్ వాడిచ్చినారనుకోండి, ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. అంటే జెన్యూన్గా జనరల్ ప్రొసీజర్లో కష్టపడి చేసుకునేదానికి డబ్బులు. యాక్చువల్గా కష్టపడి అనే దానికంటే ఇష్టపడి మనం ఏం చెమటలు చిందించాల్సి లేదు. కొద్దిగా బ్రెయిన్ పెట్టి పనిచేసి కొద్దిగా వర్క్ చేసుకుంటే చాలా ఉన్నాయి. అట్లా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మండలానికి మా ఫ్రెండ్ ఒకతను కంప్యూటర్స్ రిపేర్స్ అండ్ సేల్స్ ట్రైనింగ్ ఇస్తానన్నాడు ఫ్రీగా. ఓకే. సో అతను వాళ్ళు అక్కడ ఉండే మండలంలో ఏదన్నా ముఖ్యంగా జిరాక్స్ సెంటర్ వాళ్ళు ఇట్లా, సో ఆ మండలంలో మిగతా సర్వీసెస్ అన్నీ వాళ్ళు డెలివరీ చేయొచ్చు మనం చెప్పే 100 సర్వీసులు, ఓకే, ఇంక్లూడింగ్ ఏదైనా వీడియో ప్రమోషన్స్తో సహా. ఓకే. అది అంటే ఏంటంటే మనం ఏదన్నా కానీ ఒక జాబ్ చేసుకోవాలంటే ఆపర్చునిటీస్ ఉన్నాయి మాధవరెడ్డి గారి దగ్గర. బట్ అవి జెన్యూన్గా జనరల్గా యాజ్ పర్ ప్రొసీజర్ యాజ్ పర్ నామ్స్ ఉంటాయి కాబట్టి మనం కొంచెం హార్డ్ వర్క్ చేసి కాస్త బ్రెయిన్ వర్క్ చేసుకొని, హార్డ్ వర్క్ అనేదానికంటే స్మార్ట్ వర్క్ చేసుకొని రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది. స్లోగా వచ్చిన ఒక ప్రాపర్ ఇన్కమ్. అంతేగాని ఓవర్ నైట్లో డబ్బులు 10,000 20,000 అదైతే అది ఆల్రెడీ ఫ్రాడ్ అని సార్ చెప్పారు కదా. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్, నాకు అసలు డౌట్, మీరు చేసే జాబ్కి ఇప్పుడు మీరు చెప్తున్న దానికి ఏమాత్రం సంబంధం లేదు. మీకు ఈ సైబర్ మీద ఎందుకు అంత అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని అంత బలమైన థాట్ అసలు ఎందుకు వచ్చింది? మీరు ఏమన్నా మీ పర్సనల్గా ఏమన్నా ఫేస్ చేశారా? లేదు, మంచి క్వశ్చన్ అడిగినారు. లేదు. సో నేను ప్రతి ఒక్కరికి కొంత ఇంట్యూషన్ ఉంటుంది అండి. అది ఇంట్యూషన్ ప్రతి 800 కోట్ల మంది ఉంటే 800 కోట్ల మందికి ఒక ఇంట్యూషన్ ఉంటుంది. మీకు ఒక ఇంట్యూషన్ ఉంటుంది, అతనికి ఒక ఇంట్యూషన్ ఉంటుంది, నాకు ఒక ఇంట్యూషన్ ఉంటుంది. కొంతమంది సింపుల్గా చెప్తారంటే రక్తదానం చేస్తుంటారు, అవును. కొంతమంది అన్నదానం చేస్తుంటారు, కొంతమంది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తారు, కొంతమంది అనాథ పిల్లల్ని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో చేర్పించి వాళ్ళకి ఇది చేస్తారు. అనాథాశ్రమాలను నడిపే వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది వృద్ధాశ్రమాలు నడిపే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పెట్టి ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ ఏదేమైనా కానీ వాళ్ళు ప్యాషన్ తగ్గట్టు చేసుకుంటూ పోతుంటారు. సొసైటీకి వాళ్ళ వంతు సాయం వాళ్ళు సమాజంలో మనం సిటిజన్స్ కాబట్టి మనకు చేతనైంది మన నాలెడ్జ్ తగ్గట్టు మనం చేసుకుంటూ పోతుంటాం. సో నేను 2012 ఆ టైంలో ఒక జీవన విద్య ప్రోగ్రామ్ని IIITలో అటెండ్ అయ్యాను అన్నట్టు. చాలాసార్లు అటెండ్ అయినా. హ్యూమన్ వాల్యూస్ ప్రతి పని కొడితే యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉంటాయి. దాంట్లో బాగా అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే ఒక వ్యక్తి ఆనందంగా ఉండాలంటే సెల్ఫ్, బాడీ, ఫ్యామిలీ, సొసైటీ, పర్యావరణం ఈ 5 అనుసంధానమై ఉంటాడు. నేను ఒక వ్యక్తిని ఇక్కడ ఉన్నానంటే ఇక్కడ సొసైటీలో ఉన్నాను, ఈ పర్యావరణంలో ఉన్నాను, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు ఒక బాడీ ఉంది, నాకు ఒక సెల్ఫ్ ఉంది. సెల్ఫ్, బాడీ, ఫ్యామిలీ, సొసైటీ, నేచర్ ఈ 5 ఎక్కడ డిస్టర్బ్ అయినా మనం డిస్టర్బ్ అవుతాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు బిగ్గర్ లెవెల్లో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సునామీ వచ్చింది ప్రకృతి లెవెల్లో, అందరూ డిస్టర్బ్ అవుతారు, లేకపోతే పెద్దగా వరదలు వచ్చినాయి హైదరాబాద్లో, డిస్టర్బ్ అవుతారు లేదా? అవి తక్కువ ఉంటాయి అన్నట్టు, వన్స్ ఇన్ బ్లూ మూన్ ఉంటాయి. అది సొసైటీ తీసుకుందాం. ఇప్పుడు పాలస్తీనాలో యుద్ధం జరుగుతుంది, అక్కడ ఉన్న ప్రజలకేం పెద్దగా ఏం లేదు కదా, కానీ 54,000 మంది చనిపోయినారు. లేకపోతే మొన్న పేల్గావ్, వాళ్ళకి తెలియదు కదా అక్కడికి పోయినప్పుడు చనిపోతాం. అంటే సొసైటీలో ఏదైనా డిస్టర్బ్ ఉంటే మనం డిస్టర్బ్ అవుతాం. కొంతమంది ఇమీడియట్గా డిస్టర్బ్ అవుతారు, కొంతమంది లేట్గా డిస్టర్బ్ అవుతారు. ఓకే, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉంటే ఇమీడియట్గా తెలిసిపోతుంది, వెంటనే కిచెన్లో సౌండ్లు వస్తుంటాయి అన్నట్టు, గిన్నెల సౌండ్లు వస్తుంటాయి. లేడీస్ అయితే, జెంట్స్ అయితే ఇంకొకటి చూసుకుంటారు అన్నట్టు, అంతే కదా. మనకు బాడీ అనుకో సిమ్టమ్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది అన్నట్టు, ఏదైనా ర్యాషెస్ వచ్చినప్పుడు ఇట్లా వచ్చినప్పుడు. సెల్ఫ్ అనుకునే అనుకో
ఒక వ్యక్తి మనం సీరియస్ చూస్తానే ఇమీడియట్గా తెలిసిపోతుంది, ఏమరా నా పక్క సీరియస్ చూస్తున్నాం, లేకపోతే ఏదన్నా మనకు అన్ఈజీగా ఫీల్ అయినా. ఈ జీవన విద్య ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ఈ ఇష్యూస్ అన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనం సెల్ఫ్ను, బాడీని, ఫ్యామిలీని, సొసైటీని, పర్యావరణం అర్థం చేసుకోకపోవడం వల్ల జరుగుతున్నాయి అన్నమాట. ఓకే. అర్థం చేసుకుంటే దానికి తగ్గట్టు మనం రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తాం అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఇద్దరు బాగా కొట్లాడుకుంటుంటారండి, బాగా ఆర్గ్యూ చేసుకుంటుంటారు. యాక్చువల్గా సొల్యూషన్ తెలిసినోడు ఆర్గ్యూ చేయడు, పని చేస్తాడు. ఆర్గ్యూ ఎవడన్నా చేస్తున్నాడంటే వాని దగ్గర సొల్యూషన్ లేదు, అంతే. అంటే వాని ఐడియాను జబర్దస్త్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాడు, అంతే. సో ఇక్కడ సైబర్ నేరాలు జరుగుతున్న తీరు అప్పుడు స్టార్ట్ అయింది. ఓకే. స్టార్ట్ అయితే నాకేమనిపించింది అంటే ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఈ జీవన విద్య అటెండ్ అయినాను కాబట్టి ఈ సైబర్ నేరాలు సమాజంలో ఒక భాగము నడుస్తున్నాయి. అప్పుడే జీవన విద్యలో ఒక చెప్తారన్నట్టు, మీరు ఏదైనా ఒక ఇష్యూని ఐడెంటిఫై చేసి మీరు ఏం చేస్తారు, దాన్ని అడ్రస్ చేయడానికి ట్రై చేయాలన్నట్టు. ఓకే. సో అలా అడ్రస్ చేయాలంటే ఏం చేయాలా, నేను దొంగనైతే పట్టిలేను, పోలీసు వాళ్ళ ద్వారానే అవుతుంది. ఆ సిస్టమ్ మన దగ్గర లేదు, అప్పుడు లేదు, ఇప్పటికీ లేదు. అంటే ఇప్పటికంటే నా దగ్గర లేదు, పోలీసు వాళ్ళ దగ్గర ఉంటుంది. 1930 లాంటిది అప్పుడు లేదు. 1930 మొన్న ఇంకో నెంబర్ ఉన్నది యాక్చువల్గా, అదే 127 ఏదో ఉన్నది సంథింగ్. 1930 సింపుల్ కోసం 1930. ఇప్పుడు ఈ అవేర్నెస్ ద్వారానే అరికట్టచ్చు అనేది నాకు బాగా నమ్మకమైంది. ఎందుకంటే నాకు వచ్చిన కాల్స్ నాకు అవేర్నెస్ ద్వారానే నేను తప్పించుకున్నాను. ఓకే. నాకు థ్రెట్ కాల్ వచ్చింది, మీ పేరు ఏం పేరు అన్నాడు, మీ పేరు మీద కొరియర్ మీద ఏవో పోతున్నాయన్నారు, మీకు ఆ రోజు వినిపించినాను కదా వీడియో, మీ పేరు ఏం పేరు అన్నాడు. నా పేరు అంటే అలెగ్జాండర్ అని చెప్పినాను. మళ్ళీ వాడు చెక్ చేసి నీ పేరు మాధవరెడ్డి కదా అన్నాడు. కాదని చెప్పినాను. వెంటనే తిట్టినాడు వాడు, ఎందుకంటే వన్ టైం వేస్ట్ అయినందుకు తిట్టినాడు. సో అవేర్నెస్ ద్వారానే తగ్గించుకోవచ్చు. ఇదే థ్రెట్ కాల్లో 25 కోట్లు పోగొట్టుకున్న ఎంఎన్సీ డైరెక్టర్ ఉంది. మనకు రాజ్యాంగంలో హక్కులు ఇచ్చింది, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయమని. ఈ లాజిక్ అప్లై చేసుకోవాలి. సమాజంలో ఏం జరుగుతుంది, సో ఇదే ఫోన్కి భయపడుతున్నాం, యాజ్ పర్ సేమ్ టైం పోలీస్ కూడా భయపడుతున్నాం కదా సార్. ఇక్కడ మీరు అన్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా భయపడాల్సిన పని లేదండి. ఎందుకు భయపడాలి? పోలీస్ అయినా కానీ మీకు ఒక నోటీస్ ఇస్తాడు, సిఆర్పిసి 41A నోటీస్ ఇస్తాడు, అరెస్ట్ చేస్తాడు. కారణాలు నువ్వు అరెస్ట్ చేసే ముందు నోటీస్ ఇస్తాడు, అది జెన్యూన్ అయితే మనం కోర్టులో ఇచ్చాం. వీ హ్యావ్ లేడ్ అండ్ ప్రొసీజర్ ఉంది, ఎవరు మనల్ని ఓవర్ పవర్ చేయడానికి లేదు. ఈవెన్ మర్డర్ చేసినా పోలీసు వాళ్ళు ఇంటికి చెప్పి రారు, వచ్చి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి కోర్టులో పెట్టి. మనకు బాంబే కాల్పులు జరిగినప్పుడు కసాబును పట్టుకునే కానీ వాడిని ఒక పద్ధతి ప్రకారమే ఉరిదీసినారు, అంతేగాని ఇష్టం వచ్చినట్లు చేయలేదు కదా. సో మనకు ఒక లేడౌన్ ప్రొసీజర్స్ ఉన్నాయి. లేడౌన్ ప్రొసీజర్స్ తెలుసుకోండి, తెలియకోకుంటే మీరు లోకల్ పోలీస్ స్టేషన్లో చెప్పండి, లేకపోతే తెలిసిన మా లాంటి వాళ్ళని కాంటాక్ట్ కాండి. సో సొసైటీకి అవేర్నెస్ కల్పించడం కోసం స్టార్ట్ చేశారు. దాంట్లో ఇది బాగా పెద్ద సమస్యగా మీకు అనిపించింది, దీని మీద మీరు కంటిన్యూస్గా పోరాటం చేస్తున్నాము. కాకపోతే దురదృష్టవశాత్తు ఆ మోనాలిసా, పచ్చళ్ళు, కుమారి ఆంటీ, ఆ గోరి ఈ వీడియోలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. కానీ ఇలాంటి పనికొచ్చే వీడియోలకు ఎవరు షేర్ చేయరు, ఎవరు మాట్లాడరు, ఎవరు కామెంట్ చేయరు, ఎవరు లైక్ చేయరు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మోసపోతున్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు మోసపోతున్నారు అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సార్, సమాజానికి ఉపయోగపడే విషయాన్ని 10 మందికి పంచితే దానివల్ల మేలు జరుగుతుంది. ఇంకొకటి నేను బాగా గమనించినాను, ఇది ఎందుకో అది తెలియదు, సమాజ స్థితిని ఇండికేట్ చేస్తుంది. దానివల్ల లిటరల్గా చాలా బాధాకరమైన విషయం, మనం చెప్పలేము. మీరు ఏ యూట్యూబ్లో చూసినా కానీ కిందన కామెంట్స్, ఏ ఫేస్బుక్లో కామెంట్స్ చూసినా కానీ, ఏ ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చూసినా కానీ తక్కువ 40 to 50% వల్గర్ కామెంట్స్ ఉంటున్నాయి అన్నట్టు. సో మీరు రియల్ లైఫ్లో నిజంగానే ఆ కామెంట్స్ చేస్తుంటే ఆన్లైన్లో కూడా చేయండి. అంటే అక్కడ మేము ఎవరం అనేది తెలీదు, మేము కనిపించాం, ఒక మాట రాసి పడేస్తే ఏం పోయింది అని ఒక శాడిజం చూపిస్తున్నారు. శాడిజం చూపించవచ్చు, నిజంగానే పోలీసు వాళ్ళు అనుకుంటే కేసు బుక్ చేయొచ్చు. ఆల్రెడీ ఈ మధ్య రీసెంట్ గా అట్లా సోషల్ మీడియాలో ఏదైనా ఇలాంటి వల్గర్ కామెంట్స్ చేసిన వాళ్ళ మీద కేసు ఫైల్ చేయొచ్చు అనే రూల్ కూడా వచ్చింది కదా, ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు చాలా మంది. సో బెస్ట్ ఏంటంటే అడుసు తొక్క నెల కాళ్ళు గడగ నెల. సో బెస్ట్ ఏంటంటే సాధ్యమైనంత వరకు మీరు ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేయకండి. మీరు ఏదైనా అక్యూజ్ చేయాలని మీ దగ్గర కావాల్సినంత మెటీరియల్ ఉంటేనే చేయండి.
ఇప్పుడు అది కూడా ఒక ప్రాపర్ వర్డ్స్, వర్డ్స్ అంటే ద్వారా మనం సమాజంలో ఉన్నాం కాబట్టి మన మాటలు ఇప్పుడు పద్ధతిగా ఉండాలి కదా. మన దగ్గర మైక్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్లు మనం మాట్లాడలేం అబ్యూజ్ కదా. చేసినారంటే, కామెంట్ చేసినారంటే, ఒకడు ట్రావెలర్, ప్రపంచ యాత్రికుడు ఏదో పేరుంది, అన్వేష్ అని తెలియదు ఎగ్జాక్ట్గా. సో అతను ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఓకే, అతను చెప్పినట్లు అవి నిజమా అబద్ధం అనేది పక్కన పెడదాం. అక్యూజ్ చేసే ముందు యూనిట్ ఫేస్ ద సిచ్యువేషన్ ఆల్సో. రెడీ టు ఫేస్ రెడీ అన్నమాట. టు ఫేస్ ద 2 అక్షరాలు 3 ఇప్పుడు అక్షరాలు టైప్ చేయదు. అతని కేసు బుక్ అయింది. అతను ఇండియాకి వస్తానే అరెస్ట్ చేస్తారన్నమాట. వీలైతే అతను నెక్స్ట్ ఫర్దర్ రాకోకుంటే పాస్పోర్ట్ రివోక్ కూడా చేస్తారు. సో అతను ఎవరిని, ముఖ్యంగా కొంతమంది ఐఏఎస్లను వాళ్ళని అక్యూజ్ చేసినాడు. ఇట్లా బెట్టింగ్ యాప్స్, నీకు స్వాతంత్రం హక్కు ఉంది, అక్యూజ్ చేయొచ్చు, బట్ వాళ్ళకు రాజ్యాంగం హక్కు ఉంది, కేసు పెట్టచ్చు, అంతే కదా. సో బెస్ట్ ఏంటంటే మీ దగ్గర మ్యాటర్ ఉంటేనే తప్ప మాట్లాడండి, లేకపోతే మాట్లాడకండి, అంతే. ఓకే, ఇట్స్ అన్నెసర్లీ. ఒకసారి ముందుకు పోయినారంటే ఎనికి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకు ముందులా లేదు, ఇప్పుడు కండిషన్స్ క్రిటికల్ అయిపోయినాయి. సో ఎనికి రాలేని పరిస్థితి ఉంది. జస్ట్ 2 days బ్యాక్ అండి, అంటే మాట్లాడుతుండగా ఐడియా వచ్చిందంటే, ఎల్బీ నగర్లోనే ఒక అతను ఫోన్ చేసినాడు. వాళ్ళ అబ్బాయి ఎవరో ఇంటర్మీడియట్ చదువుతున్నారంట. ఆ అబ్బాయి ఒక వాట్సాప్ గ్రూప్లో న్యూడ్ వీడియోస్ షేర్ చేసినాడంట. ఇంటర్మీడియట్ చదివే పోలీసు వాళ్ళు పిలిచినారు. ఈ మైనర్ కదా, సో మైనర్ తగ్గట్టు కేసులు ఉంటాయి, మైనర్ తగ్గట్టు కూడా కేసులు బుక్ చేయొచ్చు. ఒక మెయిన్ జూనియల్ జైలు ఉంటుంది వాళ్ళకి. సో కాకపోతే మన ఇండియాలో ఇంకా కొద్దిగా ఈ మెర్సీ ఉంది, సానుభూతి ఉంది. చిన్నపిల్లలు తెలియదు, ఫస్ట్ టైము ఏదో ఒకటి. సో ఇది ఫస్ట్ టైం వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టినారు. కానీ విషయం ఏంటంటే, ఆ గ్రూప్లో 200 మంది ఉన్నారంట, స్టూడెంట్స్ ఎవరో. ఆ 200 మంది పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినారంట పోలీసు వాళ్ళు. అంతే కదా, ఆబ్వియస్లీ అది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అక్కడ దాకా వచ్చాడంటే ఇంకేమేమి ఉన్నాయి అని ఇచ్చారంట. జస్ట్ రీసెంట్గా చెప్పారన్నట్టు. ఇట్లా నాకు కాల్ చేసి చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారండి. కానీ నేను ఈ కాల్స్ నాకు రావడం నేను దురదృష్టకరంగానే ఫీల్ అవుతాను. ఎందుకంటే అంతమంది మోసపోతున్నారనే బాధ, సమాజంలో క్రైమ్ పెరిగిపోతుంది కదా. ఇంకొకటి సెకండ్ థింగ్, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని వాళ్ళ ద్వారానే మనకు నాలెడ్జ్ వస్తుంది. ఆ బాధితులు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ ద్వారానే మనకు ఇప్పుడు జరుగుతున్నది ఏ క్రైమ్ జరిగింది, ఎట్లా జరుగుతుంది తెలుస్తుంది. సో ఫైనల్గా సైబర్ క్రైమ్స్ జరగడానికి ప్రధాన కారణము నేరస్తుల కంటే నిందితులే. ఎందుకంటే నేరస్తుడు చేస్తాడండి, పాము కాటేస్తుంది, దోమ కుడుతుంది, వాటికి సహజ లక్షణం. సైబర్ నేరస్తులు మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు వాడికి దూరంగా ఉండాలంటే మీకు అవేర్నెస్ ద్వారానే దూరంగా ఉండాలి, జాగ్రత్త పడాలి. ఇంకంతకు తప్పిస్తే వేరే మార్గం లేదు. మోసపోయినాక 1930 కంప్లైంట్ చేయాలి. ఆ అవసరం ఉండకూడదంటే ముందే అవేర్నెస్ కావాలి. అసలు ఆ పరిస్థితి రాకూడదని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పారు. అలానే ఫైనల్గా మీరు మీ సెషన్స్ గురించి కూడా చెప్పారు. మేము మా వ్యూవర్స్కి అది కూడా క్లియర్గా చెప్తాము. చూశారు కదా, సమాజం 4 వైపుల నుంచి అనడం కంటే అన్ని వైపుల నుంచి కూడా ప్రమాదాలు ఉన్నాయి. మన చేతిలో ఉన్న ఫోన్ని మనం ఎలా వాడుతున్నాం, దేనికి వాడుతున్నాం, అకస్మాత్తుగా వచ్చే డబ్బులు, అర్ధాంతరంగా వచ్చే పేరు ప్రతిష్టలు, రాత్రికి రాత్రి మనం ఫేమస్ అయిపోవాలనే అత్యాశ, ఇవన్నీ కూడా మనల్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ఎవరో ఒకళ్ళిద్దరిని చూసి మనం కూడా అలాగే అయిపోవాలి అని తాపత్రయపడి అనవసరంగా ప్రమాదంలో పడద్దు. అసలు ప్రమాదం ఎన్ని రకాలుగా ఉందో ఇప్పుడు మాధవరెడ్డి గారు చెప్పారు కదా. ఆఖరికి మనం పెళ్లి చూపులు అని మాట్లాడుకునే matrimony.com, OLX దగ్గర కూడా మనకి ప్రమాదం ఉంది. సో ఏం చేసినా ఫోన్ ద్వారా, ఆన్లైన్ ద్వారా ఆచితూచి క్లియర్గా తెలుసుకొని చేయండి. అలానే మన భయాన్ని ఎదుటి వాళ్ళకి పెట్టుబడిగా పెట్టకండి. మీ గురించి ఏదో జరిగింది అని చెప్తే ముందు భయపడిపోవడం కంటే ఆ భయాన్ని పక్కకు పెట్టి ఆలోచించడం నేర్చుకోండి. ఇంకా ఇలాంటి విషయాల పట్ల అవగాహన కావాలి అని అనుకుంటే మాధవరెడ్డి గారు చాలా సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. దానికి కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. సార్ నెంబర్ కూడా కింద ఇచ్చాం, మీరు డైరెక్ట్గా మాధవరెడ్డి గారితో మాట్లాడచ్చు. లేదా శ్రీ మీడియా మా ఛానల్ నెంబర్ కూడా ఇచ్చాం, ఛానల్కి కూడా కాల్ చేయొచ్చు. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. మీరు ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్న స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఆఫీస్లో కానీ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కనుక మీరు పెట్టించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయండి. సమాజంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని తరిమేయాలి అంటే అందరూ కలిస్తేనే సాధ్యం అవుతుంది. చేయి కలిపితేనే మనం సమస్యను దూరం చేయగలం. మనం భయపడి మన ఆలోచనలు మన దగ్గరే పెట్టుకుంటే సమస్య మరింత పెరిగిపోయి అది మన ఇంటి దాకా వచ్చి మనల్ని కూడా ముంచేస్తుంది.
కాబట్టి మనం కూడా బాధ్యత తీసుకుందాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.